ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు చేరి వచ్చిన మీ అందరికీ ఈ 3వ రోజు బిగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా యొక్క సభలో చివరి కూటంలో పాల్గొన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈరోజు చివరి బిగ్ బైబిల్ స్టడీ. మరలా మనం బ్రతికుంటే ప్రభు రాకడ ఆలస్యమైతే 2027వ సంవత్సరంలో మనం కలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సభలు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డారో ఇప్పటి వరకు మీరు విని ఉన్నారు. దేవుని యొక్క ప్రజలు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సభల్ని మేము ఏర్పాటు చేశాము. అలాగే ప్రత్యేకంగా ఈ స్థలం యజమానులు జున్ను చిరంజీవిరావు గారు వారు అడిగిన వెంటనే ఈ యొక్క స్థలాన్ని మేము సభలే నిర్వహించుకోవడానికి ఇచ్చారు. అలాగే ఇక్కడ కౌలుదారు అయినటువంటి సుందర్రావు గారు కూడా సహకరించారు. చాలా ఈ గ్రామ ప్రజలు సహకరించారు. అలాగే వారి కుమారుడు జున్ను వినయ్ గారు, అలాగే వారి కోడలు గారు సుజాత గారు, వారి బాబు మన మధ్యలో ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థించాలి. వారు మంచి ఆరోగ్యంతో ఉండాలి. ప్రభు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా అందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన మధ్యలో ఎన్టీఆర్ స్టేడియం మాజీ జాయింట్ సెక్రటరీ శ్రీ పర్వతనేని ఆనంద్ గారు, బుజ్బాబు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా మనకి ఎంతో సహకరిస్తూ ఉంటారు. దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అందరూ కూర్చుందాం. ఈరోజు మన వర్తమానంలోనికి వెళదాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి మీరు ఎవరు కూడా తొందరపడవద్దు. ఇది చివరి రోజు. దేవుడు తన యొక్క చిత్తమంతటిని రాత్రి మన మధ్యలో వెల్లడి చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చాలామంది దైవ సేవకులు కూడా మన మధ్యలో వచ్చారు. పెద్ద పెద్ద మినిస్ట్రీస్ అధినేతలు, సంఘ అధ్యక్షులు వచ్చారు. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. దయచేసి పాస్టర్లు పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే ముందు మీ కొరకు నిర్ణయించినటువంటి చైర్స్లో మీరు కూర్చోవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే చైర్స్లో ఖాళీ లేదు, చాలా వరకు ఫిల్ అవుతూ ఉన్నాయి. క్రింద కూర్చోగలిగే వాళ్ళకి ముందు మంచి మ్యాట్స్ వేసాం, మెత్తగా ఉంటాయి. మీరు కూడా అలా కూర్చోగలిగే వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోవచ్చు. కొద్దిగా ముందుకు సర్దుకొని కూర్చోండి. దేవునికి స్తోత్రం. ఈ కూటమి అయిపోయిన తర్వాత మీ అందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అందరూ చక్కగా క్రమంగా భోజనం చేసి తిరిగి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ధ్యానార్థంగా మన పరిశుద్ధ గ్రంథాన్ని లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుకుందాము. 26, 27, 28 వచనాలు. లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుండి 28 వచనాల వరకు. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికిబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగంతో కొన్ని నిమిషాలు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ బిగ్ బైబిల్ స్టడీ యొక్క ముఖ్యమైన అంశము రానున్న క్రీస్తు విరోధి వధువు సంఘము ఎత్తబడుట. దేవుని బిడ్డలారా, గడిచిన 16 సంవత్సరాలుగా గుడివాడ పట్టణంలో మేము ఈ పరిచర్యను ఆరంభించి పరిచర్య చేస్తూ ఉన్నాను. ఈ గుడివాడలో ఈ జరిగేటువంటి యొక్క మహాసభల్లో బయట నుండినటువంటి ప్రసంగికులను మేము ఎవరిని కూడా పిలుచట్లేదు. చాలామంది ఇందులో ఉన్న రహస్యం అనేది అర్థం కాదు. దేవుడు మాకు ఇచ్చిన ప్రతిష్టతను బట్టి, ఉపదేశ క్రమాన్ని బట్టి మేము బయట వాడబడుతున్నాం. చాలామంది తెలుసు నాకు. జాన్ వెస్లీ గారు, హోసన్న జాన్ వెస్లీ, యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారు, పాల్ ఇమ్మానుయేలు, అలాగే
జెర్మియా గారు, అలాగే దీవెనయ్య గారు, ఇటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో గౌరవంగా అన్నా అన్న అని నాతో ప్రేయర్ చేయించుకుంటూ ఉంటారు. నేను వారిని పిలిస్తే తప్పకుండా వస్తారు, నా దగ్గర డబ్బులు కూడా తీసుకోరు కానుక. కానీ ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యక్షత, ఇది దేవుడు నాకు ఇచ్చిన ఒక అనుగ్రహం. వారికి ఏదైనా డౌట్లు వస్తే నన్ను అడుగుతూ ఉంటారు, అన్న రాకడ గురించి ఇలా ఉంది ఏంటి, దీనిలో ఉన్న అంశం ఏంటి అని అడిగి తెలుసుకుంటారు. ఇదేదో నా గొప్పతనానికి నేను చెప్పట్లేదు, కానీ చాలామందికి యొక్క రహస్యం, ఈ పరిచర్య యొక్క ఉద్దేశం మీరు గ్రహించాలని నేను సవినమ్మంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నోవహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని హఠాత్తుగా నాశనం చేసెను. అలాగే లోతు దినాల్లో కూడా అలాగే జరిగింది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుని యొక్క దినాలు లేదా దేవుని యొక్క ఆగమన దినాలు ఏ విధంగా ఉంటాయో అలనాడే యేసుక్రీస్తు సెలవిచ్చాడు. వర్షం రావడానికి ముందు మబ్బులు, మేఘాలు, గాలులు ఏ విధంగా ఉంటాయో అదే గుర్తులని ప్రభు తెలియజేశాడు. దేవుని బిడ్డారా, కొన్ని నెలల క్రితమే ప్రభు యొక్క వాక్యాన్ని మాకు బయలుపరిచాడు. ఇది బయలుపరచాలని రానున్న క్రీస్తు విరోధి వధువు సంఘం ఎత్తబడుట, ఈ రెండు కూడా ఎట్ ఏ టైం జరగబోతున్నాయి, ఒకే ఒక సమయంలో. దేవుని ప్రజలారా, దేవుని యొక్క సంఘం అనేది ప్రస్తుతం నిద్రిస్తున్నది. దేవుని యొక్క ప్రజలు ప్రస్తుతము భక్తిహీనులుగా మారారు, అవిశ్వాసులుగా మారారు, దేవునికి దూరస్తులైపోయారు. అలనాడు నోవహు దినాల్లో, లోతు దినాల్లో ఏ విధంగా దేవుని చేత పిలువబడినటువంటి జనులు ఏ విధంగా దేవునికి విసిగించి దేవునికి కోపం కలుగు చేశారో అదేవిధంగా ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు వెనకబడుతూ ఉన్నారు చాలామంది. ఈరోజు పరిచర్య అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి అన్ని జనుల మధ్యలో పరిచర్య, రెండవది క్రైస్తవుల మధ్యలో పరిచర్య. మా యొక్క ఉద్దేశం, మా ప్రార్థన అధికంగా క్రైస్తవులు, క్రైస్తవ సేవకులు మారి ప్రభు వైపుకు తిరగాలని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ముందుకు సాగిపోతున్నాం. దేవుని బిడ్డలారా, నిజమే, మనం గమనించినట్టయితే ఈ లోకంలో దినదినము కూడా పాపం అనేది, అతిక్రమం అనేది, అక్రమం అనేది మితిమీరిపోతూ ఉంది. స్క్రీన్ మీద ఒకసారి డిస్ప్లే చేసి చూపించండి. దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద ఈ అంశాలన్నింటినీ కూడా మేము పొందుపరిచాం. దీనిలో గమనించినట్లయితే ఎపిస్టీన్ ఫైల్స్ 2 రోజులుగా అనేక విషయాలు చూసాం. ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతున్నాను. గత జనవరి నెలలో ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది పెద్ద వివాదాన్ని రేపి ప్రపంచాన్ని, ప్రపంచ దేశ నాయకుల్ని, ప్రపంచ అధ్యక్షుల యొక్క పీఠాలని కుదిపివేసింది. ఏంటి యొక్క ఎప్స్టీన్ ఫైల్స్ యొక్క ఉద్దేశం? దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో ఆదామవలని మోసగించినటువంటి సైతానుడు మెట్టుమెట్టుగా మోసగిస్తూ జనులని తప్పుదోవ పట్టిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే నోవహు దినాల్లో జలప్రళయం వచ్చి జనులందరూ చనిపోయి కేవలం 80 మాత్రమే బ్రతికారు. 80 ద్వారా దేవుడు రీజనరేషన్ అంటే తిరిగి ఒక సృష్టిని గావించాడు. మరలా యొక్క జనరేషన్ లేదా సంతతి ఏం చేశారంటే ఒక పెద్ద బాబేలు గోపురాన్ని నిర్మించుకున్నారు. మనం చెదిరిపోకుండా ఉండాలి, మనము కలకాలం బ్రతకాలి. మన పూర్వీకులు, మన పితరులైతే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, దద్దమ్మలు, అందుకని నీళ్ళల్లో మునిగి చచ్చారు. మనం మంచి బిల్డింగులు కట్టుకుందాం, మంచిగా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చేసుకుందాం అనుకొని వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒక బబేల్ గోపురాన్ని నిర్మించారు. దేవుడే దిగి వెళ్ళి ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం, దానిని తారుమారు చేశాడు. వారి భాషలన్నిటినీ తారుమారు చేశాడు. బాబేల్ అనే దానికి అర్థము కన్ఫ్యూజన్ అని అర్థం, తారుమారు. ఈరోజు లోకమంతా కూడా బాబేల్ స్థితిలోనే వెళ్ళిపోతూ ఉంది. తారుమారు ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కుటుంబాల్లో తారుమారు, రిలేషన్లో తారుమారు, సంఘంలో తారుమారు, క్రైస్తవ బోధల్లో తారుమారు, ఆరోగ్యాలు తారుమారు, వెళ్ళే మార్గాల్లో తారుమారు. ఈ లోకం పేరే
తారుమారు. దీని మీరే బాబేల్. దేవుని బిడ్డలారా, నాడు దేవుడు వారి మధ్యలోనికి దిగి వెళ్ళి బాబేల్ని తారుమారు చేశాడు, వారు కట్టకుండా. ఎందుకంటే దేవుని ఉద్దేశం వారు మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని. కానీ వాళ్ళు దేవుని నుండి దాక్కున్నారు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఏ విధంగా చెట్ల చాటులోనికి వెళ్ళి దాక్కున్నారు, అలాగే నేటి సంతతి కూడా అలాగే దాక్కుంటున్నారు. ఈ బాబేల్ అనేది బయలు ప్రవక్తగా పాపులర్ అయ్యి చివరిగా అది బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించింది. నిన్నటి రోజు మనం చూసాం ఈ యొక్క స్టాచ్యూ ఏ విధంగా నెబుకద్నెజర్ దర్శనం చూసినప్పుడు ఆ యొక్క ప్రతిమ నిలబడిందో దాని గురించి చూసాము. ఈ యొక్క బాబేల్ అనేది ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా నిలిచినటువంటి ఒక ఎంపైర్. అది కూడా కూలిపోయింది. దేవుని బిడ్డలారా, మరలా తిరిగి యేసుక్రీస్తు వచ్చే ముందు ఈ బాబేల్ అనేది తిరిగి కట్టబడుతూ ఉంది. ఈ బాబేల్లో ఉన్నటువంటి ఒక ప్రతిరూపమే ఈ ఎప్స్టీన్ ఫైల్స్. మూడవ ప్రపంచ యుద్ధం గురించిన వార్తలు వస్తూ మనం దాన్ని మర్చిపోయాం. జెఫరీ ఎప్స్టీన్ అనేటువంటి ఆయన ఒక ప్రైవేట్ ఐలాండ్ని స్థాపించుకొని అందులో ఆయన మిక్కిలి పైశాచికమైనటువంటి కార్యకలాపాలని నడుపుతూ ఉండేవాడు. ఇదే మోడర్న్ బాబేల్ అని చెప్తూ ఉన్నారు. ఒక ఆరాధన అనేది ప్రారంభమైంది. క్రీస్తు విరోధి వచ్చే ముందు ఈ బయలు దేవతల్ని ఏ విధంగా ఆరాధించేవాళ్ళో ఈరోజు కూడా నవీన నాగరికంలో కూడా అలాగే ఈ యొక్క బాబేలుని లేదా బయలు దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే బాలులను వృద్ధులను ప్రజలందరినూ నలుదిశల నుండి కూడా కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టుముట్టి సొదొమలో పసిపిల్లలు వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ పాపానికి బానిసలైపోయారని వాక్యం చదువుతున్నాం. ఆ రోజు ఆ విధంగా బయలుపడింది. కానీ నేడు ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా బయలుపడింది. ఆ కాలంలో మనస్సాక్షి చచ్చిపోయింది. ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలారా, మనుషుని యొక్క చెడుతనం అనేది అధికమైపోయి మనుషుడు పాపిగా మారిపోయాడు. మనిషి యొక్క లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. దీని గురించిన చిన్న వీడియో క్లిప్, అంటే న్యూస్ క్లిప్ వేసి మనం ముందుకు వెళదాం. ఎందుకంటే మీకు అర్థమయ్యే రీతిలో వీటన్నిటిని కూడా ఇందులో పొందుపరిచి చేయడం జరిగింది. మరొకసారి వాక్యపు వెలుగులో మనం దీన్ని ధ్యానిద్దాం. ఎప్స్టీన్ డార్క్ సీక్రెట్స్ ఈ పేరు వింటే ఇప్పుడు యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో పలు భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులకు సంబంధించి బయటకు వస్తున్న పత్రాలు, ఆధారాలు ప్రపంచానికి దూరంగా ఉన్న ఎప్స్టీన్ ప్రైవేట్ ద్వీపంలో జరిగిన దారుణాలను, అందులోని చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భూలోకంలో నరకానికి ఎప్స్టీన్ ద్వీపం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎప్స్టీన్ చేసిన ఘోర నేరాలతో పాటు ప్లాన్ చేసిన క్రూరమైన ప్రణాళికలు సైతం బయటకు వచ్చి పడుతున్నాయి. ఎప్స్టీన్ తన డిఎన్ఏని ఉపయోగించి కొత్త మానవ జాతిని సృష్టించాలన్న ప్లాన్ చేసినట్లు నివేదికలు స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే చూసిన ఇలాంటి ఫిక్షన్ సీన్లకు సాక్షాత్తు ఎప్స్టీన్ ప్రణాళిక రచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మానవులలో సూపర్ రేస్ అని సృష్టించడమే లక్ష్యంగా ఎప్స్టీన్ అనేక మంది మహిళలను ఒకేసారి గర్భవతులను చేయడానికి తన నివాసాలను ఉపయోగించేవాడని తెలుస్తోంది. న్యూ మెక్సికోలోని తన విలాసవంతమైన 33,000 చదరపు అడుగుల నివాసంలో ఎప్స్టీన్ ఈ ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. తన ఆలోచన గురించి ఎప్స్టీన్ పలువురు శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఎప్స్టీన్ కు పిల్లలు ఉన్నారా లేదా అనే దానిపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. ఆయన అధికారిక ఎప్స్టీన్ వీలునామాలో సైతం పిల్లల గురించి ప్రస్తావించలేదు. అతను తన ఆస్తులలో ఎక్కువ భాగాన్ని మృతి చెందిన తన స్నేహితురాలు కరీనా ఛాలియాక్ కుటుంబానికి కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి మరొక వార్త కూడా తీవ్ర దుమారం రేపుతోంది. అమెరికా న్యాయశాఖ బయటపెట్టిన పత్రాల్లో ఒక డాక్యుమెంట్ అందరినీ నివ్వెరపరుస్తోంది. 2019లో వచ్చిన కరోనా మహమ్మారికి పథకం రచించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ఒక మహా పాండమిక్ వ్యాధికి ప్లాన్ చేయాలని 2017లో బిల్ గేట్స్ ఎప్స్టీన్ తో చర్చించిన ఈమెయిల్ బయటపడడంతో కరోనా మహమ్మారి వెనుక వీళ్ల కుట్ర దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అనేక డాక్యుమెంట్స్ లో వివరాలు కనబడకుండా బ్లర్ చేసి ఉండడం కూడా అనేక అనుమానాలకు దారితీస్తోంది. అంతేకాదు ఈ ఫైల్స్ విడుదలైన మరుసటి రోజే ట్రంప్నకు సంబంధించిన పత్రాలు, ఫోటోలు అతడి మెయిల్స్ లో గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్యాప్తు అధికారులకు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడేందుకే ఎప్స్టీన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ను కొనుగోలు చేసి ఉంటాడన్న ఊహ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇది ఒక ఆధారం. ఎప్స్టీన్ ఫైల్స్ ఇది రాబోతున్నటువంటి మోడర్న్ బయలు యొక్క దేవత ప్రతిమను ఆరాధించటం. నేడు అది కాలక్రమేణా పాపం అనేది అధికమైపోయి చివరిసారిగా అది దేవుని యొక్క సంఘం మీద కూడా ప్రభావం చూపుతూ ఉంది. నేడు నవీనమైనటువంటి యొక్క సంఘంలో కానీ మన ఆధునికమైనటువంటి యొక్క సమాజంలో కానీ పాపాన్ని గుర్తించట్లేదు. పాపం అనేది అధికమైపోయినటువంటి ఒక కాలం. ఈరోజు చూస్తే ఈ యొక్క ఆత్మ అనేది నిన్నటి రోజు కూడా చూసాం, ఏ విధంగా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అనేది పనిచేస్తుందో అనేటువంటి అనేకమైనటువంటి విషయాల్ని మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశునైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో 5వ వచనం దాని నోట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఈ మహాబబులోనే ఎప్స్టీన్ ఫైల్స్. దేవుని బిడ్డలారా, ఇది కాలక్రమేణా క్రీస్తు యొక్క ఆగమనాన్ని సూచిస్తూ ఉంది. నేడు యొక్క సంఘంలో కూడా ఈ యొక్క ఆరాధనలు అనేవి ఆరంభమైనాయి. అందుకనే డ్యాన్సులు, రకరకాలైనటువంటి వస్త్రధారణలు, రకరకాలైనటువంటి పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధించడం మనుషుడు అలవాటు పడ్డాడు. ఇదంతా కూడా దీని వెనుక ఒక సీక్రెట్, ఒక స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ అనేది పనిచేస్తూ మనల్ని, మన యొక్క యవనస్తుల్ని, క్రైస్తవ్యాన్ని పాడు చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తు రాకడకు సంకేతం. యేసుక్రీస్తు రాకడను మనం గుర్తుపట్టాలంటే 5 అంశాలు, విశేషంగా 7 అంశాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని చెప్తాను. మొట్టమొదటిగా సంభవించేది ఆత్మీయ క్షీణత జరుగుతుంది. ఆత్మీయంగా జనులు వెనకబడిపోతారు, ఆత్మీయతలో వెనకబడిపోతారు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏదో ఒకటిలే కాలక్షేపానికి వెళుతున్నామని అనుకుంటారు. రెండవది సామాజికమైనటువంటి స్పృహను కోల్పోతారు. సామాజికమైన స్పృహ అంటే ఈయన నా తల్లి, ఈయన తండ్రి, నా భార్య, నా భర్త, నా పిల్లలు, పెద్దలు, మాస్టర్స్, టీచరు, అలాగే పాస్టర్ గారు అనే తారతమ్యాలు అనేవి ఉండదు. పూర్తిగా ఇది సామాజికమైనటువంటి స్పృహను కోల్పోయిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మూడవది విపరీతమైనటువంటి ఒక భ్రష్టత్వం. ఇటువరకు రోజుల్లో గద్దిస్తే మాట వినేవాళ్ళు, ఇప్పుడు గద్దిస్తే మరి ఎక్కువగా దాన్ని డబుల్ చేసి ప్రవర్తిస్తున్నారు. ఇదే విపరీతమైనటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. నాలుగవది శాస్త్ర విజ్ఞానం డెవలప్మెంట్, ఏఐ డెవలప్మెంట్. ఐదవదిగా చూస్తే అబద్ధ బోధకులు అధికమైపోవడం. ఆరవది యుద్ధాలు అధికంగా జరగటం. ఏడవది యెరూషలేములో మందిరం కట్టను ఆరంభించటం. ఇవన్నీ కూడా ఈరోజు మన చుట్టూ కూడా ముంచుకొచ్చేసినాయి. దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఆమోసు 3వ అధ్యాయం 6వ వచనం. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. పట్టణాల్లో ఉపద్రవం. నేడు ఈ భూమి మీద మొట్టమొదటిగా దేవుడు పట్టణాలని, నగరాల్ని టచ్ చేస్తున్నాడు. అందుకనే అధికంగా ఏ రోగం వచ్చినా, లేకపోతే ఏ కరోనా లాంటి వైరస్లు వచ్చినా, ఏ యుద్ధాలు జరిగినా, ఏ వరదలు వచ్చినా ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది పట్టణాలు.
ఎందుకు పట్టణాల మీద దేవుని యొక్క ఉగ్రత అనేది కలుగుతుందని మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, పట్టణాల్లో నవనాగరికం ఎక్కువ అవుతుంది. నవనాగరికత ఎక్కువైనప్పుడు, విజ్ఞానం పెరిగిపోయినప్పుడు జనులు దేవుణ్ణి విడిచి దూరం అయిపోతారు. ఆది నుండి కూడా దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షించడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత, వారి యొక్క దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు నడుచుకోవటం. దాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా నగరాలు శిక్షించబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఒకవైపు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాల ఫలితంగా నగరాలే తుడిచిపెట్టుకుపోతూ ఉన్నాయి. జనుల యొక్క జీవనం స్తంభించిపోతూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద చూడండి, ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు. ప్రతి నోట కూడా మూడవ ప్రపంచ యుద్ధం అనేటువంటి మాట మనం వింటూనే ఉన్నాం. మూడవ ప్రపంచ యుద్ధం అనేటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఏంటి ఈ యొక్క మూడవ ప్రపంచ యుద్ధం? దేవుని బిడ్డలారా, మూడవ ప్రపంచ యుద్ధానికి యేసుక్రీస్తు యొక్క రాకడికి చాలా సంబంధం ఉంది. 2 ప్రపంచ యుద్ధాలు జరిగిపోయినాయి. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం అనేది ఏ సమయంలో అయినా ఆరంభం కావచ్చు. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1919 వరకు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 సంవత్సరం వరకు జరిగింది. మూడవ ప్రపంచ యుద్ధం కూడా ఈ సంవత్సరంలోనే ఆరంభం కావచ్చు అని చెప్తున్నారు. కానీ బైబిల్ యొక్క లేఖనాలను బట్టి, ప్రపంచ చరిత్రను బట్టి భూమి మీద 5 యుద్ధాలు జరగాలి. 3 కాదు ప్రపంచ యుద్ధాలు, 5 ప్రపంచ యుద్ధాలు. ఈ మూడవ ప్రపంచ యుద్ధ సమయంలోనే క్రీస్తు యొక్క సంఘం రహస్య రాకడలో ఎత్తబడుతుంది. 4వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు దీని పేరు హెర్మగెదోన్ యుద్ధము అని దీని గురించి చెప్పబడింది. ఈ హెర్మగెదోన్ యుద్ధం అనేది 1000 ఏండ్ల పరిపాలన అనంతరం, అలాగే 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపులో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన విధంగా అప్పుడు 4వ ప్రపంచ యుద్ధం, అదే హెర్మగెదోను. ఆ హెర్మగెదోను యుద్ధంలో దేవుని యొక్క సంఘం అనేది ఉండదు. ఆ హెర్మగెదోను యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం, యూదా జనాంగం దానిలో పార్టిసిపేట్ చేస్తారు. దేవుని బిడ్డలారా, 3వ ప్రపంచ యుద్ధంలోనే దేవుని యొక్క సంఘము యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడలో కొనుగోబడుతుంది. ఆ తదుపరి హెర్మగెదోను యుద్ధము. ఇటీవలి కాలంలో ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్యలో దాడులు, యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక వినికిడి, ఒక వార్త అనేది అక్కడి నుండి వచ్చింది. అదేంటంటే హెర్మగెదోను యుద్ధం కొరకు, లేదా 5వదిగా గోగు మాగోగు యుద్ధం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది 5వ ప్రపంచ యుద్ధం. అది 1000 ఏండ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు యుద్ధం. ఈ గోగు మాగోగు యుద్ధం కొరకు, హెర్మగెదోను యుద్ధం కొరకే ఇప్పుడు ఇరాన్ దేశంలో పావులు గదుపుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, హార్మూజ్ జలసంధిని వాళ్ళు ఏ విధంగా మూసివేయటం వలన ప్రపంచం అంతా కూడా కదిలించబడుతుందో, అమెరికా లాంటి దేశాలు కూడా గడగడ వణికిపోతూ ఉన్నాయి. కారణం, వారి యొక్క వ్యాపారాలు కానీ, వారి యొక్క వర్తకం చేసేటువంటి ఓడలు కానీ నిలిచిపోవటం వలన అనేకమైన అగ్రదేశాలు కుప్పకూలిపోతాయి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ప్రవచన వాక్యాలు అనేది నెరవేరుతూ ఉంది. దేవుని బిడ్డలారా, 3వ ప్రపంచ యుద్ధంలో గమనించినట్టయితే క్రీస్తు విరోధి శాంతి ఒప్పందం చేసుకుంటాడు ఇశ్రాయేలు ప్రజలతో. యేసుక్రీస్తు చెప్పిన విధంగా అంజూరపు చెట్టు చిగురించినప్పుడు అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఇదిగోండి, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఇదిగో ఆయన సమీపంగా ఉన్నాడని మీరు తెలుసుకోండి అని యేసయ్య అలనాడే చెప్పాడు. ఈ అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలు దేశం యొక్క పునరుద్ధరణను తెలియజేస్తూ ఉంది. 2వ ప్రపంచ యుద్ధానంతరం 1948వ సంవత్సరంలో ఈ అంజూరపు చెట్టు అనేది చిగురించి ఈరోజు వటవృక్షంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, కాబట్టి 1948వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడని ఆ రోజుల్లోనే అనేక మంది భక్తులు చెప్పారు. వారికి ఇంత విజ్ఞానం, ఇంత టెక్నాలజీ చూడకపోయినప్పటికీ పరిస్థితులను బట్టి, ప్రభావాన్ని బట్టి యేసుక్రీస్తు రాకడ వస్తుందని ఆ రోజుల్లో చెప్పారు.
మన భారతదేశంలో కూడా పాకిస్తాన్ దగ్గరలో ఉన్నటువంటి పంజాబ్ అటువంటి రాష్ట్రాల్లో ఆ రోజుల్లో గొప్ప క్రైస్తవ ఉద్యమం అనేది ఆరంభమైంది. భారతదేశంలో క్రైస్తవ పునాదులు పడినాయి అనడానికి ఆ రోజు జరిగినటువంటి ఒక క్రైస్తవ విప్లవం లేదా ఉద్యమం. ఆ రోజుల్లో ప్రార్థనా గోపురాలు నిలబడ్డాయి, ఎందుకంటే ప్రభు వచ్చేస్తున్నాడని ఆ రోజుల్లోనే నమ్మారు. కానీ ఆ రోజు ఇజ్రాయెల్ దేశం ఏర్పడడానికి పునాదులు ఏర్పడినాయి దేవుని బిడ్డలారా. ఆ సమయంలోనే జర్మనీ నియంత అయినటువంటి హిట్లర్ యూదులని 60 లక్షల మంది యూదులని ఓచకోత కోసి చంపుతాడు. 1948 మే నెల 14వ తారీఖున ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అలనాటి నుండి ఇజ్రాయెల్ దేశం అక్కడ మెట్టుమెట్టుగా ఎదుగుతూ వచ్చింది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రాకడకు సంకేతాలే. యేసుక్రీస్తు వచ్చే ముందు ఇజ్రాయెల్ ప్రజలు ప్రభువుని స్వీకరించరు. యేసుక్రీస్తుని వాళ్ళు మెస్సియాగా అంగీకరించట్లేదు. మా మెస్సియా వస్తాడు అని ఈ వైపు ఇజ్రాయేలీలు ఎదురు చూస్తున్నారు యూదులు. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా లేఖనాల్లో రాయబడినవన్నీ కూడా మమ్మను నెరవేర్చడానికి దేవుడు మమ్మను పురుగొల్పుతున్నాడని యుద్ధాలు చేస్తున్నామంటున్నారు. మీడియా వాళ్ళు వెళ్ళి అడిగారు, మీరు వేసేటువంటి బాంబుల వలన మిజైల్స్ వలన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, రక్తపాతం జరుగుతుంది అని అడిగినప్పుడు ఇది లేఖనాల నెరవేర్పని ఆయన చెప్పాడు. అలాగే ఇరాన్ దేశంలో ఉన్నటువంటి అధినేతలు కూడా సుప్రీంస్ కూడా ఏం చెప్పారంటే, మా అల్లా చెప్పాడు ఇది పవిత్రమైనటువంటి యుద్ధం, ఈ యుద్ధాన్ని మేము చెయ్యాలి, ఒకప్పుడు మా యొక్క అల్లాయే దిగి వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు అని వారు చెబుతున్నారు. వీరందరూ మాట్లాడేది చూస్తూ ఉంటే అతి శీఘ్రంగా గోగు మాగోగు యుద్ధం గురించి, అలాగే హెర్మెగెదోని యుద్ధం గురించి వీరు మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది దేవుని బిడ్డలారా. ఈ మధ్య కాలంలోనే దేవుని యొక్క సంఘం అనేది అతి శీఘ్రంగా ఎత్తబడబోతుంది. చూడండి, ప్రపంచ చరిత్రలో ఈ 3 యుద్ధాలు మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధ అనంతరం భూమి మీద వధువు సంఘం అనేది ఉండదు. 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి వచ్చి భూమి మీద పరిపాలిస్తాడు. స్క్రీన్ మీద చూస్తున్నాం, క్రీస్తు విరోధి ఏ విధంగా వస్తాడంటే 7 ముద్రలు విప్పినప్పుడు ఆ యొక్క గుర్రం, తెల్లని గుర్రం అది బయలుదేరుతుంది. తెలుపు అనగా శాంతికి చిహ్నం. అతడు శాంతి కాముకుడుగా బయలుదేరతాడు, కానీ ఇశ్రాయేలీయుల్ని కూర్చోబెట్టి ఒప్పందం చేస్తాడు, నేను మీకు నెమ్మదినిస్తాను, శాంతి ఒప్పందం చేస్తాడు. కానీ అతడు కపటంతో ముందుకు వస్తాడు. ఇవన్నీ వివరించడానికి సమయం లేదు, కానీ దేవుని బిడ్డలారా వీటన్నిటిలో కూడా ఇశ్రాయేలీయులు మోసపోతారు. వీరందరూ కూడా ఇశ్రాయేలీయులు మోసపోయి క్రీస్తు విరోధిని నమ్ముతారు. వారిని తీసుకుని వచ్చి పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి దేవుడిగా ఆరాధిస్తారు. ఈ రోజుల్లో కూడా దానికి తగినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దీనికి చెందినటువంటి ఒక వీడియో క్లిప్ని మీ ముందు ఉంచుతాను, చూడండి. దేవుడు మ్రోగిస్తున్నటువంటి హెచ్చరిక గంటలు ప్రతిరోజు మనం చూస్తున్నాం. యుద్ధాల గురించి వింటున్నాం, బ్రేకింగ్ న్యూస్లు చూస్తున్నాం. జనులు ఆత్మీయ మత్తులో ఉంటున్నారు చాలామంది. యేసయ్య ఏ గడిలో అయినా వచ్చేయచ్చు. దేవుని బిడ్డలారా, ఒక్క వీడియోను చూసి ముందుకు వెళదాం. జాగ్రత్తగా గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ప్రతి నోట కూడా 3వ ప్రపంచ యుద్ధం అనే మాటే వినబడుతూ ఉంది. పరిశుద్ధ లేఖనాల ఆధారంగా మనం గమనిస్తే ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాల్లో, పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండున యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. మనం జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఈ యుద్ధాన్ని కనుక గమనిస్తే, ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా యుద్ధం చేస్తున్నాయి. అక్కడ జరిగేటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు, మిజైల్స్, రాకెట్స్, బాంబ్స్, స్కడ్స్, ఇటువంటివన్నీ డ్రోన్స్ ద్వారా దాడులు జరుగుతూ ఉన్నాయి. జనులు చనిపోతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం, కానీ అసలైనది ఒకటి వాటికంటే పైన ఉన్నాయి. అదే క్రీస్తు రహస్య రాకడ, ర్యాప్చర్. ర్యాప్చర్ అనగా రప్చర్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. రప్చర్ అనగా కిడ్నాప్ అని అర్థం. అంటే కొంతమంది భూమండలం మీద నుండి మాయమైపోవుట.
అందరి నోట కూడా ఇప్పుడు వరల్డ్ వార్ 3 అనే మాట వినబడుతుంది. ప్రపంచ యుద్ధం, మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు లేదా జరిగే ముందే లేదా జరిగిన తర్వాత రహస్య రాకడ ఉంటుంది. బైబిల్ని బట్టి ఆయా కాలాలను, సమయ సందర్భాలను బట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రాముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధము సమయంలో ఇజ్రాయేలీలు లేదా యూదులతో అవి ముడిపడి ఉన్నాయి. రాజకీయ ప్రకారమైన చూస్తే ఇజ్రాయేల్ దేశాన్ని పునరుద్ధరణ జరగటానికి, దేశంగా ఏర్పడడానికి ఈ రెండు యుద్ధాలు ప్రాముఖ్యతను పోషించాయి. బైబిల్ కోణంలో కానీ రాజకీయ పరంగా కానీ మనం గమనిస్తే ఈ రెండు యుద్ధాలు యూదులు తమ స్వదేశానికి చేరుకోవడానికి దోహదపడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 సంవత్సరం నుండి 1919 సంవత్సరం వరకు జరిగింది. ఈ సమయంలో బాల్ఫోర్డ్ డిక్లరేషన్ అనేది ఒకటి జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండ్ దేశ విదేశాంగ మంత్రి అయిన ఆర్థర్ బాల్ఫోర్డ్ చెప్పింది ఏంటంటే, పాలస్తీనా భూభాగంలో యూదులకు ఒక భాగం ఇవ్వాలి, అది జాతీయ నివాసం కల్పించాలని. బ్రిటన్ దానికి మద్దతు ఇస్తుందని ప్రకటించాడు. ఈ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులు తిరిగి తమ స్వదేశం రావడానికి ప్రారంభించారు. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయం 32-33 వచనాల ప్రకారం యేసుక్రీస్తు చెప్పిన విధంగా అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగునప్పుడు చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడని ప్రభువు చెప్పాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, మొదటి ప్రపంచ యుద్ధంలో యూదులు తమ స్వదేశానికి తిరిగి రావడానికి పునాదులు వేస్తే, రెండవ ప్రపంచ యుద్ధం ఇశ్రాయేలు దేశం ఏర్పడడానికి దోహదపడింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ నియంత అయినటువంటి హిట్లర్ జరిపిన ఊచకోత మారణ హోమం 60 లక్షల మంది యూదులను చంపాడు. ఈ సంఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతిని కలుగజేసింది. అప్పుడు ఐక్యరాజ్య సమితి పాలస్తీనాను 2 భాగాలుగా విభజించి, ఒక భాగం పాలస్తీనాకు, ఒక భాగం ఇస్రాయేల్కి ఇచ్చి ఇస్రాయేల్ దేశాన్ని ఏర్పరిచింది. 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున ఇస్రాయేల్ దేశం స్వాతంత్రం ప్రకటించబడింది. ప్రపంచ పటంలో ఏర్పడింది. ఇది బైబిల్ ప్రవచన ప్రకారం నెరవేరింది. ఈ సమయంలో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా మూడవ ప్రపంచ యుద్ధంలో కూడా అనేక సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. యెరూషలేములో 3వ మందిర నిర్మాణము, దానికి ముందుగానే రహస్య రాకడ జరుగుతుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని గురువుల వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండినను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. ఈ ప్రకారం చూస్తే ఒక తెల్లని గుర్రం, ఇదే పీస్ అండ్ సెక్యూరిటీ అని క్రీస్తు విరోధి వచ్చి ప్రకటిస్తాడు. అప్పుడు ప్రపంచమంతా అతన్ని వెంబడిస్తుంది. అదే సమయంలో ఇశ్రాయేలుతో ఇతడు నిబంధన చేస్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం ప్రకారం మనం గమనిస్తే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ ప్రకారంగా అది సంభవించబోతుంది. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అనబడేవాడు ఇశ్రాయేలుకు మందిరం నిర్మించుకోవడానికి అనుమతిస్తాడు. ఇదే క్రీస్తు విరోధి రాక. మందిర నిర్మాణము, ఈ రెండు కూడా మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత చోటు చేసుకుంటాయి. ఇప్పుడు రహస్య రాకడ సంగతి ఎలా ఉంటుందంటే, 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. ఈ విధంగా క్రీస్తు విరోధి రావడానికి ఒక శక్తి అనేది అడ్డుపడుతుంది. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఎప్పుడైతే సంఘం అనేది భూమి మీద నుండి రహస్య రాకడలో కొనుకోబడుతుందో, అప్పుడు క్రీస్తు విరోధి బహిరంగం అవుతాడు. క్రీస్తు విరోధి పరిపాలన భయంకరంగా కనబడుతుంది. వెలుగు ఉన్నంత వరకు చీకటి రాదు.
సంఘం, వెలుగు అవి రెండు కూడా ఎత్తబడినప్పుడు చీకటి అనేది భూమిని అలుముకుంటుంది. క్రీస్తుతో ఉన్న సంఘం అనేక పోరాటాలు ఎదుర్కొంటూ పరిశుద్ధత కొరకు, నీతి కొరకు నింపబడిన సంఘం అకస్మాత్తుగా ఒక నిమిషంలో రూపాంతరం చెంది ఎత్తబడుతుంది. దీన్నే ర్యాప్చర్ అంటారు. మూడవ ప్రపంచ యుద్ధ సమయంలో యాంటీ క్రైస్ట్ వస్తాడు, కానీ వానికంటే ముందే భూమి మీదనున్న పరిశుద్ధ సంఘము, అదే వధువు సంఘము ఎత్తబడుతుంది. ఇదే నూతన నిబంధన పడ్డాడు. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ప్రతిరోజు న్యూస్ ఛానల్లో పలు విధాలుగా మనం వీటి గురించి వింటూనే ఉన్నాం. మనలను మత్తు నుండి లేపి సిద్ధపరచడానికి దేవుడు మ్రోగిస్తున్నటువంటి గంటలే కాలం మధ్యలో సంఘం ఎత్తబడుతుందని చెప్పి సంఘాన్ని మోసగిస్తున్నారు. సిద్ధపడడానికి దేవుని ప్రజలారా, మత్తులో నుండి మేలుకోవాలని, దేవుని వైపు తిరగాలని ఎంతోమంది ఈరోజు నశించే వాళ్ళలో ఎక్కువ మంది క్రైస్తవులే కనబడుతున్నారు. చాలామంది నిజంగా ఆయా స్థలాల్లో అనేక మందిలో ఒక విప్లవం వస్తూ ఉంది. చాలామంది మార్పు చెందుతున్నారు, మారు మనసు పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది పాస్టర్లు కూడా మారు మనసు పొందుతున్నారు. కొన్ని చోట్ల చూస్తే ఏంటంటే మాకు ఈ సత్యాలు తెలవలేదండి, ఇటువంటి ఉపదేశాలు తెలవలేదండి అని తమను తాము తగ్గించుకుంటున్నారు. కొంతమంది అయితే మరలా తిరిగి బాప్తిస్మం ఇమ్మని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దేవుడు గొప్ప ఉద్యమాన్ని తన ఆగమనానికి ముందు పంపుతున్నాడు. తన రాకడకు ముందు దేవుడు దర్శిస్తున్నాడు. ఈ దినాల్లో ఈ దినాల్లో ఈ బిగ్ బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మన పట్టణాన్ని కూడా దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రభు ఆర్భాటంతో దిగి వచ్చేటువంటి గడియ ఆసన్నమైంది. ఆయన వచ్చే ముందు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చూడండి, చీకటి మిగిలిపోతుంది రాబోయే దినాల్లో. భూమి మీద నుండి వధువు సంఘం ఎత్తబడుతుంది. అలాగే మంచితనం పోతుంది, నీతి పరిశుద్ధత పోతుంది, పరిశుద్ధాత్ముడు కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు భూమి మీద ఏం జరుగుతుందంటే చీకటి అలుముకుంటుంది. దాన్ని ర్యాప్చర్ తర్వాత జరిగేది ట్రిబులేషన్ పీరియడ్, 7 ఏళ్ల శ్రమల కాలం అని మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, ఎటువైపు చూసినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదురవుతున్నాయి. రాకడ అయిన వెంటనే 24 గంటల్లో కూడా విధ్వంసకరమైనటువంటి ఒక పరిస్థితులు లోకంలో తాండవించబోతున్నాయి. నామకార్థ క్రైస్తవులైతే తీరని వేదనకి లోనవుతారు. ప్రతి ఆదివారం చర్చికి వచ్చి వాక్యం వినిన వాక్యానుసారంగా పరిశుద్ధంగా జీవించినటువంటి వారు విడిచిపెట్టబడతారు. దీని గురించి కూడా ఒక వీడియో ఉంది, తర్వాత చూపిస్తాను. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి సంఘటనలు. కాబట్టి నామకార్థ క్రైస్తవులారా, మేల్కొనండి. మీ యొక్క జీవితాల్ని ప్రభు వైపుకు తిరుపుకోండి. నిజమైనటువంటి సత్యం వైపుకు, నిజమైనటువంటి వాక్యం వైపుకు మీరు మళ్ళినట్లయితే దేవుని ప్రజలారా, ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తాడు. ఎందుకంటే ఇంతవరకు జరిగినటువంటి దినాలు వేరు, ఇప్పుడు జరిగేటువంటి దినాలు వేరు. లోతు దినాల్లో ఎలా ఉంటుందో మనుష్య కుమారుని దినాల్లో అలాగే ఉన్నాయి. అలాగే నోవహు దినాలు ఎలా ఉన్నాయో మనుషుని కుమారుని దినాల్లో కూడా అలాగే ఉండునని ప్రభు చెప్పాడు. యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ ఉంటాయి. జనులు తినుచు త్రాగుచు వివాహం చేసుకుంటూ ఇళ్ళు కట్టుకొనుచు వారు ఏమీ కూడా జరగదులే అని అనుకున్నటువంటి గడియల్లోనే యేసు ప్రభు దిగి వస్తాడు మధ్యాకాశంలోనికి. సడన్గా జరిగేటువంటి ఒక పరిస్థితులు దేవుని బిడ్డలారా, వాటన్నిటి నుండి మనం తప్పించబడాలంటే ప్రభు వైపు తిరగాలి. చూడండి, యేసుక్రీస్తు రాకడైన వెంటనే జరిగేటువంటి ఒక సంగతిని స్క్రీన్ మీద మీకు చూపిస్తూ ఉన్నాను. ఫోన్లు మ్రోగుతూనే ఉంటాయి, ఎవరు వాటిని తీయరు. తలుపులు తెరిచే ఉంటాయి, ఎవరు కూడా అందులో ఉండరు, ఎత్తబడిన వారి గృహాల్లో. న్యూస్ ఛానల్స్లో లక్షలాది మంది మాయమైపోయారని బ్రేకింగ్ న్యూస్, ఏలియన్స్ వచ్చి వారిని తీసుకుని పోయారని, ఇది సైంటిఫికల్ మిస్టరీ అని న్యూస్ ఛానల్లో ఓదరు కొడతారు. ఆ వార్తలు మనం ఎవరు వినకూడదని ఈరోజు ఈ విషయాలన్నీ మీ ముందు ఉంచుతున్నా. దానికి ముందే మనం ఎత్తబడాలి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఏలియన్స్ ఉన్నారని వార్తలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. అమెరికా దేశంలో ఏలియన్స్ ఉన్నారు. ఏలియన్స్ ఎవరు? కొన్ని సంవత్సరాలుగా నేను ఏలియన్స్ గురించి చెప్తున్నా. యూట్యూబ్లో కూడా 6 సంవత్సరాల క్రితం ఒక మెసేజ్ ఉంది ఏలియన్స్ గురించి. ఒక బైబిల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి, మీరేమన్నా ఏలియన్స్ ఉన్నారని చూశారా అని నన్ను ప్రశ్నించాడు. ఏలియన్స్ అవి గ్రహాంతర వాసులు అని చెప్తున్నారు. ఈ గ్రహాంతర వాసుల యొక్క పాత్ర అనేది మనం గమనించినట్టయితే, వీళ్ళు దేవుని బిడ్డారా ఒకవేళ దేవుడు ఏర్పరిచినటువంటి దోతలు అయి ఉండొచ్చు.
ఇది వీళ్ళకి ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో వింత వింత యూఎఫ్ఓ లాగా కనపడుతుంది, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ వెజల్స్ లాగా. అంటే అవి చూసే లోపే మాయమైపోతున్నాయని చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసేటప్పుడు ఒక వాక్యం దేవుడు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. ఇది ఎప్పుడో చెప్పాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము పోరాడినది ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోను ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఎందుకు దేవుని బిడ్డలారా ఇవన్నీ ఇలా పౌలుకి దేవుడు ఆ రోజు తెలియజేశాడంటే, యేసుక్రీస్తు రాకడ సమయంలో ఈ దురాత్మ సమూహాలు అనేవి ఎక్కువ అవుతాయి. ఇటీవలి కాలంలో అమెరికా దేశస్తులు నాసా విజ్ఞాన పరిశోధన కేంద్రంలో వాళ్ళకు కొన్ని ఫోటోలు దొరికాయి. వాటిల్లో ఈ స్పేస్లో ఈ శాటిలైట్స్ పంపేటువంటి ఈ ఉపగ్రహాలు పంపేటువంటి స్పేస్లో కొన్ని శక్తులు తిరుగుతూ ఉన్నట్లుగా వారు గమనించారు. ఇవన్నీ ఎవరనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మిఖాయేలీలు, దేవుని పక్షాన యుద్ధం చేయడానికి. యేసుక్రీస్తు యొక్క రాకడలో సంఘం అనేది ఎత్తబడకుండా ఇదిగో ఒక ఘట సర్పం ఒకటి నిలబడుతుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక సూచన కనబడుతుంది. సూర్యుని ధరించుకొని చంద్రుని మీద నిలబడినటువంటి ఒక స్త్రీ, ఆమె గర్భిణీ స్త్రీ, ప్రసవ వేదనకు నొప్పులకు కేకలు వేస్తూ ఉంది. ఆ ఇమేజ్ చూపించి అది చదవండి వచనం 12వ అధ్యాయం. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, సూర్యుని ధరించుకొని విజృంభిస్తున్న అమెరికా దేశమని, రోమన్ క్యాథలిక్ వాళ్ళైతే మరియమ్మ అని చాలామంది రకరకాల పుస్తకాలు రాశారు, వ్యాఖ్యానాలు రాశారు. కానీ ఇది నూతన బంధన సంఘం, ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి సంఘం అనేది గర్భిణీ స్త్రీతో పోల్చబడుతుంది. ఆమె నొప్పులతో కేకలు వేయుచున్నది. వెంటనే ఎదురుగుండా మరొక సూచన, ఒక డ్రాగన్, ఎర్రని ఘట సర్పం నిలబడింది. 7 తలలు 10 కొమ్ములు దానికి ఉన్నాయి. దాని తల మీద 7 కిరీటాలు ఉన్నాయి. చూడండి, 10 అనగా 10 మంది రాజులని నిన్నటి నుండి చూస్తున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో, అలాగే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 4 జంతువులను పోలినటువంటి ఒక వికృతమైనటువంటి రూపమే ఈ రూపం. దాని తల మీద 7 కిరీటాలు, 7 కిరీటాలు అనగా 7 సామ్రాజ్యాలు. ఇది నిలబడి బలీయంగా దీన్ని మింగాలని, ఎవరిని మింగాలని? కననయ్యున్నటువంటి మగ శిశువుని మృంగివేయాలని ఈ ఘట సర్పం ఎదురు చూస్తూ ఉంది. చూడండి, మరొక సూచన కనబడుతూ ఉంది 7వ వచనంలో. అంతటా పరలోకమందు ఒక యుద్ధం జరిగెను. మిఖాయేలీలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయుచుండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి చోటు లేదు. ఏ లూసిఫర్ అయితే అలనాడు దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను హెచ్చించుకొని గర్వించాడో, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం 14వ వచనంలో చూస్తే, దేవుని బిడ్డలారా, ఏ సైతానైతే యోబు జీవించినటువంటి కాలంలో పరలోకానికి వెళ్ళి దేవుని ఎదుట నిలువబడి యోబు మీద అదే సైతానుడు ఈరోజు ఆకాశంలో నిలబడుతున్నాడు. ఆకాశంలో నిలువబడి ఇదిగో ఎత్తబడబోచున్నటువంటి వధువు సంఘాన్ని అడ్డగించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు లోకంలో ఉన్నటువంటి విజ్ఞానం, లోకంలో ఉన్నటువంటి భక్తిహీనత, లోకంలో ఉన్నటువంటి దురుపదేశం, లోకంలో ఉన్నటువంటి అబద్ధ బోధకులు, లోకంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ వధువు సంఘాన్ని అడ్డగిస్తూ ఉంటే, మరొక వైపు పరలోకంలో ఈ యొక్క సంఘం అనేది మధ్యాకాశంలో ఎత్తబడేటువంటి గడియలు ఆసన్నమై ఉన్నాయని సైతానికి తెలిసి ఇది ఏం చేస్తుందంటే ఆకాశంలో అడ్డగిస్తూ ఉంది. ఇదిగో దుష్టుడు చివరి వరకు కూడా తన ప్రయత్నాలు చేయడం మానట్లేదు. అందుకని అక్కడ మిఖాయేలీలు ఆ ఘట సర్పముతో యుద్ధం చేస్తున్నారు. ఎందుకు యుద్ధం చేస్తున్నారంటే వాళ్ళు ఇదిగో భూమి మీద నుండి ఒక పరిశుద్ధ సంఘము, వధువు సంఘము, పవిత్రాలైన కన్యక అనేది ఇదిగో పరలోకమునకు వచ్చేటువంటి గడియ ఆసన్నమైందని ఇదిగో మిఖాయేలీలందరూ కూడా ఆకాశంలో నిలువబడి కనిపెడుతూ ఉన్నారు యుద్ధం చేయడానికి. హల్లెలూయా!
హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద పరిశుద్ధ సంఘం అనేది ఉంది కాబట్టి భూమండలం మీద మంచితనం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు అన్ని కూడా క్షేమంగా కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే భూమి మీద నుండి ఈ వధువు సంఘం లేదా ఇక మగ శిశువు ఎత్తబడుతుందో వెంటనే భూమి మీదకి అంధకారం. వాడు అక్కడ నిలవలేక ఆడు ఓడించబడుతూ ఉన్నాడు. భూమి మీద 3వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే, ఈ రోజుల్లోనే భూమి మీద 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుండగానే ఆకాశంలో యుద్ధం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ యుద్ధం ఎందుకో తెలుసా? వధువు సంఘం ఎత్తబడకూడదు. వధువు సంఘం అనేది పరలోకానికి వెళ్ళకూడదు. ఇదిగో వధువు సంఘం అనేది నశించిపోవాలి. ఇదిగో నీ జీవితం బాగుపడటం సైతానికి ఇష్టం లేదు. నీవు క్షేమంగా ఉండడం సైతానికి ఇష్టం లేదు. నీవు ఆత్మీయంగా ఎదగడానికి సైతానికి ఇష్టం లేదు. అందుకనే వాడు పన్నాగాలు పన్నుతున్నాడు. అందుకనే వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నశింపజేయడానికి. అలనాడు పౌలు చెప్పాడు, దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఈరోజు అనుకుంటున్నారు చాలామంది, మన గొడవలన్నీ కూడా పక్కింటోళ్ళతో, ఇంట్లో అత్తతో లేదా కోడలతో, అన్నదమ్ములతో, లేకపోతే పక్కింటోళ్ళతో, లేకపోతే కొద్దిమంది పాస్టర్లు అనుకుంటున్నారు ఆ డినామినేషన్ వారితో, ఆ చర్చి వాళ్ళతో, ఈ సంఘం వాళ్ళతో, ఆ గ్రామం వాళ్ళతో, ఈ గ్రామం వాళ్ళతో అని అనుకుని పబ్బం గడిపేసుకుంటున్నారు చాలామంది. అసలేని యుద్ధం ఒకటి ఉంది, అది ఆకాశంలో. ఇదిగో పరలోకంలో నీవు ఎత్తబడకుండా నీకు వ్యతిరేకంగా ఇక్కడ గొడవలు పెట్టేది ఆ యొక్క దుష్టుడు. కాబట్టి క్రైస్తవులారా, సంఘమా మేల్కొనండి. ఇదిగో ఆ యొక్క యుద్ధం అనేది జరుగుతుంది. 3వ ప్రపంచ యుద్ధం భూమి మీద జరుగుతూ ఉంటే ఆకాశంలో మరొక యుద్ధం జరుగుతుంది. మరొకసారి ఆ వచనాన్ని చదువుదాం. 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట మిఖాయేల్ అనేది అది ఒక్క దూత కాదు, అది ఒక గ్రూప్ ఆఫ్ ఏంజల్స్. మిఖాయేలీలు, దేవుని బిడ్డలారా, అది ఒక ఆర్మీ. ఆ ఆర్మీ అనేది ఆకాశంలో ఉండి కనిపెడుతూ ఉన్నారు దేవుని యొక్క సంఘం రావడానికి. ఇదిగో ఒక ఆయన దర్శనంలో చూశాడు, పరలోకమంతా కూడా ఖాళీగా ఉంది. దాని చుట్టూ కూడా దేవుని యొక్క దూతలు సెక్యూరిటీతో ఉన్నారు. దూతలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇది ఎవరి కోసం అని అడిగినప్పుడు, ఇదిగో వీరు భూలోకంలో నుండి తమను తాము పరిశుద్ధపరచుకొని, ఇదిగో తాము రక్షించబడి పాపమును వదిలిపెట్టి తమ పాపములన్నిటినీ ఎర్రని యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుక్కొని ఇదిగో జయవీరులుగా రాబోతున్నారు. వారి కోసమే ఒక పెండ్లి ఇంటిలో ఏ విధంగా బ్యాండ్ మేళంతో అందరూ ఎదురు చూస్తారో ఒక వధువు కోసం ఏ విధంగా స్టేజ్ మీద అందరూ పడుగాపులు పడి కాచుకుంటారో ఆ సమయం కోసం, అలాగే పరలోకం అనేది కూడా ఒక పెండ్లి ఇండ్లు లాగా ఈరోజు కనిపెడుతూ ఉంది. ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో ప్రభు దిగివచ్చే గడియ ఆసన్నమైంది. ఇదిగో చూస్తూ ఉండగానే మగ శిశువునికి ఆమె జన్మనిస్తుంది. వెంటనే ఆ మగ శిశువు ఆకాశంలోనికి, పరలోకంలోనికి కొనిపోబడుతుంది. 5వ వచనంలో సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైన ఒక మగ శిశువును కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడను. ఇదిగోండి, మగ శిశువు అనేది సింహాసనానికి కొనిపోబడుతుంది. మరి స్త్రీ ఏమైంది? చదవండి తర్వాత వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని. మగ శిశువు అనగా వధువు సంఘం. గుర్తుపెట్టుకోండి, వధువు సంఘం, జయించిన సంఘం ఎత్తబడితే ఈ స్త్రీ మాత్రం అరణ్యంలోని కొనుపోబడుతుంది. అరణ్యం అనగా 7 ఏండ్ల శ్రమల కాలం, 3.5 సంవత్సరాల కాలం ఆమెకు అక్కడ సమయం ఇవ్వబడతా ఉంది. దేవుని బిడ్డలారా, విడువబడిన వారికి దేవుడు 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి పాలనలో సమయం ఇస్తూ ఉన్నాడు. కానీ ఎవరు నిలవలేరు. అందుకనే ఇప్పుడే రక్షించబడండి, ప్రభు వైపు తిరగండి. వాడు పెట్టేటువంటి శ్రమలను ఎవరు తాళలేరు, ఎవరు కూడా తట్టుకోలేరు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆయన అగబడగా ఎవడు ఓర్వగలడు? అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగబడగా ఎవడు ఓర్వగలడు? ఆయన వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది.
దేవుని బిడ్డలారా, ఆ దినాన్ని ఎవరు తట్టుకోలేరు, ఎవరు నిలబడలేరు. కాబట్టి నేడే రక్షణ దినం. ఆ స్త్రీ అరణ్యంలోని కొనుపోబడుతుంది. అరణ్యం అనగా ఇదిగో 7 ఏండ్ల శ్రమల కాలం. మగ శిశువు రూపంలో ఆమె చూస్తూ ఉంది. అందుకని సంఘం అనేది పెద్ద సంఘం, కానీ కొద్ది మంది ఎత్తబడతారు. క్రైస్తవులు అందరూ ఎత్తబడరు, చాలా కొద్ది మంది. చూడండి, సరాసరి ఒక 50 కేజీలు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీకి 4 కేజీలు ఉన్నటువంటి మగబిడ్డ పుడతారు. అంటే 10వ వంతు కంటే ఇంకా తక్కువ. 5%, కేవలం 5% మాత్రమే వధువు సంఘంగా మారతారు. ఈ చివరి రోజులు గన ఆలస్యమైనట్లయితే, యేసుక్రీస్తు రాకడ గన ఆలస్యమైనట్లయితే జనులు భ్రష్టులుగా మారిపోతారు. దేవుని బిడ్డలారా, ఆ భ్రష్టత్వం నుండి మనం మారాలి, విడుదల పొందాలి. యేసుక్రీస్తు యొక్క ఆగమనం కొరకు కనిపెట్టాలి. ఇటువరకు రోజుల్లో చూసినట్లయితే ఎంతో భక్తిగా జీవిస్తూ ఉండేవాళ్ళు. కానీ నేడు ఈ నవీన నాగరికమైనటువంటి ఈ క్రైస్తవ్యంలో జనులకి వాక్యంతో పని లేదు. జనులు తమ ఇష్టానుసారంగా జీవించడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు యొక్క రాకడ తర్వాత ఏం జరుగుతుందో ఒక వీడియో క్లిప్ని మీ ముందు ఉంచుతాను. ఇదంతా కూడా నేను చెప్పినటువంటి మాటలే దృశ్యరూపంగా సిద్ధపరిచి మీ ముందు ఉంచుతున్నాం. చూడండి. ప్రైజ్ ద లార్డ్. సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుద్దో గమనిద్దాం. సూన్ ఆఫ్టర్ ర్యాప్చర్ వాట్ విల్ హ్యాపెన్. ఒకవేళ ఈ రోజే క్రీస్తు రహస్య రాకడ జరిగితే ఎలా ఉంటుందో ఊహించలేని పరిస్థితి. ఫ్యూచర్లో కాదు, సంవత్సరాల తర్వాత కాదు, ఈ రోజే ఒకవేళ జరిగితే, మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు, వ్యాపార స్థలంలో ఉన్నప్పుడు, పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, లేదా పని చేస్తున్నప్పుడు, ఆడవాళ్ళు ఇళ్లల్లో పనుల్లో మునిగి తేలుతున్నప్పుడు, తింటున్నప్పుడు, మొబైల్ ఫోన్ చూస్తున్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు బైబిల్ చెప్తున్న ర్యాప్చర్ లేదా సంఘం ఎత్తబడే ప్రక్రియ జరిగితే ఏం జరుగుతుంది? ఈ ర్యాప్చర్ అనే ప్రక్రియ నెమ్మదిగానో లేదా స్టెప్ బై స్టెప్ జరిగేది కాదు. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, ఒక రెప్పపాటులో అని చెప్తూ ఉన్నాడు. అప్పటి వరకు అంతా మామూలుగా ఉంటుంది. తర్వాత క్షణం నుండి ప్రపంచ చరిత్ర 2గా చీలిపోతుంది. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో చూస్తే, ఆర్భాటంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ తర్వాత ఊహించండి, ఒక తల్లి పిల్లవాడికి అన్నం తినిపించుతుండగా మాయమైపోతుంది. అలాగే డ్రైవర్ బస్సు నడుపుతుండగా మాయమైపోతాడు, ట్రైన్ నడుపుతుండగా పైలట్ మాయమైపోతాడు, విమానాన్ని నడుపుతుండగా పైలట్ మాయమైపోతాడు, ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు డాక్టర్లు అదృశ్యమైపోతారు, ఒకరిని విడిచి ఒకరు తీసుకొని పోబడతారు అని ప్రభువు చెప్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనంలో, ఆ కాలమున 2 పొలములో ఉండగా ఒకరు తీసుకొని పోబడుదురు, ఒకరు విడువబడుదురు. 2 స్త్రీలు తిరుగలు విసురుతుండగా ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. భార్యాభర్తలు 2 మంచం మీద ఉండగా ఒకరు ఎత్తబడుదురు, మరొకరు విడువబడుదురు. ఎందుకంటే ఎత్తబడే అనేది అది క్రైస్తవులు అయినందుకు, చర్చికి వెళుతున్నందువలన అది జరగదు. నీవు రక్షించబడి బోధకులు లోబడి పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. రాకడ జరిగిన కొన్ని నిమిషాల్లో ఎవరికి ఏమీ అర్థం కాదు. ఫోన్లు మ్రోగుతూనే ఉంటాయి, ఎవరు తీయరు. తలుపులు తెరిచే ఉంటాయి, కానీ ఎవరు ఉండరు. న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వేస్తూనే ఉంటారు. లక్షలాది మంది ప్రజలు మాయమైపోయారు, ఏలియన్స్ వచ్చి వారిని తీసుకొని పోయాయి అని చెబుతారు. ఇది సైంటిఫికల్ మిస్టరీ, ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిందని చెప్తారు. కానీ క్రీస్తు రహస్య రాకడలో విడువబడిన వారు మాత్రం మిక్కిలి భయభ్రాంతులై దిగ్భ్రాంతులై వారందరూ కూడా ఆ రోజు కనబడతారు. ప్రతి ఆదివారం చర్చికి వచ్చి వాక్యం విని సరిగ్గా ప్రార్థనలో పాల్గొనగా వాక్యానుసారంగా జీవితాలు లేనటువంటి నామకార్థ క్రైస్తవులే వీరు. ఇవన్నీ కూడా వారికి గుర్తుకొస్తాయి. దైవజనులు, సేవకులు, పరిశుద్ధులు చెప్పిన మాటలు వినలేకపోయామని గుర్తుకు చేసుకొని ఏడుస్తారు. బైబిల్ తీసుకొని ఆ సమయంలో భయంతో బిక్కుబిక్కుమంటూ చర్చికి వెళ్తారు. కానీ అక్కడ చర్చిలో దేవుని యొక్క సేవకులు కనబడరు. ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంది.
ఎక్కడ చూసినా ప్రమాదాలు, కార్లు గుద్దుకుంటాయి, బస్సులు యాక్సిడెంట్లు జరుగుతాయి, ట్రైన్లు యాక్సిడెంట్లు జరుగుతాయి, ఫ్లైట్లు ఆకాశంలో క్రాష్ అయిపోతూ ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా కుప్పకూలిపోతాయి. లోకమంతటా కూడా చీకటి అలుముకుంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద నుండి వధువు సంఘము పరిశుద్ధులు మాత్రమే కాదు ఎత్తబడింది, వారితో పాటు మంచితనము, నీతి, పరిశుద్ధత, పరిశుద్ధాత్ముడు కూడా తీసివేయబడ్డాడు. ఇక మీదట భూమి మీద భయంకరమైనటువంటి చీకటి, తెగుళ్ళు తాండవేస్తాయి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రపంచ నాయకులందరూ అప్రమత్తమవుతారు. జనములో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, అల్లకల్లోలాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అకస్మాత్తుగా తెర మీదకి ఒక నాయకుడు బయలుపడతాడు. అతడే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. అతడు యుద్ధాన్ని ఆపుతాడు, అనేక దేశాలతో శాంతి ఒప్పందం చేస్తాడు. భయపడకుడి, మనమందరం ఒక్కటే, ఈ విపత్తును మనం జయిద్దాం, సమస్యల నుండి బయటపడదాం అంటాడు. ప్రజలందరూ అతని తీయని మాటలను నమ్ముతారు, అతన్ని దేవుడిగా గుర్తిస్తారు. అప్పుడే ఒక క్రొత్త న్యూ వరల్డ్ సిస్టమ్ అనేది బయటకు వస్తుంది, క్రొత్త వ్యవస్థ. ఇక ఎవరు కూడా ఎక్కడికి స్వేచ్ఛగా వెళ్ళలేరు. ఎందుకంటే ప్రతి వారు కూడా గ్లోబల్ ట్రాకింగ్ సిస్టమ్ లోపలికి వస్తారు. మీ స్వేచ్ఛ కోసమే, మీ భద్రత, సెక్యూరిటీ కోసమే అని చెప్తారు. ఇది ప్రతి మనిషి కూడా కంట్రోల్ చేస్తుంది. ప్రజలు పూర్తిగా క్రీస్తు విరోధిని నమ్ముతాడు. వాడు ప్రజలందరికీ 666 ముద్రలు వేస్తాడు. ఎందుకంటే 666 ముద్రలు లేనట్లయితే ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఏది కూడా పనిచేయదు. వీరందరినీ సాతానుడు నరకానికి సిద్ధపరుస్తాడు. ర్యాప్చర్ జరిగిన 24 గంటల్లో మొత్తం ప్రపంచంలో పెనుమార్పులు వస్తూ ఉంటాయి. సోదరా సోదరి, పరిశీలన చేసుకో. నీవు రాకడలో కొనిపోబడకపోతే, మధ్యాకాశంలో నీవు పెండ్లి విందులో చేరకపోయినట్లయితే నీ పరిస్థితి ఏంటి? ఒక గుంపు జనులు కొనిపోబడి మధ్యాకాశంలో పెండ్లి విందులో ఉంటే, మరొక గుంపు జనులు భూమి మీద విడువబడి క్రీస్తు విరోధి పరిపాలనలో 7 సంవత్సరాలు శ్రమను అనుభవించడానికి సిద్ధపడతారు. నీవు ఏ స్థానంలో ఉన్నావు? ఎత్తబడే గుంపులో ఉన్నావా? విడవబడే గుంపులో ఉన్నావా? సమయం లేదు మిత్రమా, ప్రభు యొక్క రాకడకు సిద్ధపడము. ప్రభు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. భయమేమి లేదని చెప్పెదరు లోకస్తులు, నిశ్చింతగా భయమేమి లేదని చెప్పెదరు. ఆదినం దొంగవలే వచ్చును, ప్రార్థించి మెలకువతోనుండెను. ఆదినం దొంగవలే వచ్చును, ప్రార్థించి మెలకువతోనుండెను. గగనములో మేఘం మీద ప్రభు యేసు దిగి వచ్చును. పెళ్లి కుమార్తెగా మనమెదుర్కొనేదం ఆదినమానందమే. పెళ్లి కుమార్తెగా మనమెదుర్కొనేదం ఆదినమానందమే. గగనములో మేఘం మీద ప్రభు యేసు దిగి వచ్చును. పెళ్లి కుమార్తెగా మనమెదుర్కొనేదం. విశ్వాస భ్రష్టత్వం పెరుగుచుండే, విశ్వాసంలో స్థిరులై ఎదిరించెను. ఆత్మబలముతోనే పోరాడెను, విశ్వాసంలో స్థిరులై ఎదిరించెను. ఆత్మబలముతోనే పోరాడెను. గగనములో మేఘం మీద ప్రభు యేసు దిగి వచ్చును. పెళ్లి కుమార్తెగా మనమెదుర్కొనేదం ఆదినమానందమే. పెళ్లి కుమార్తెగా మనమెదుర్కొనేదం ఆదినమానందమే. మేల్కొనుము, పెళ్లి కుమారుని స్వరం వినుము. ఓ సంగమా మేల్కొనుము, పెళ్లి కుమారుని స్వరం వినుము. పరిశుద్ధ అలంకార వస్త్రములు
సంధించెదం పరిశుద్ధ అలంకార వస్త్రములను ధరించి మహిమతో సంధించెదం గగనములు మేఘం మీద ప్రభు యేసు దిగి వచ్చును పెళ్లి కుమార్తెగా మనమెదుర్కొనేదం ఆ దినమానందమే పెళ్లి కుమార్తెగా మనమెదుర్కొనేదం ఆ దినమానందమే శుద్ధులమై పవిత్రతలో మనమణ్యులమై హృదయములో శుద్ధులమై పవిత్రతలో మనమణ్యులమై ఆత్మయు జీవ శరీరములో అబద్ధ బోధకులు అధికమైపోతారు. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో మనం గుర్తెరగవలసినటువంటి విషయం ఏంటంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోతారు. ఆల్రెడీ ఇది ఎప్పుడో ఆరంభమైంది. 20 ఏళ్ళ నుండి ఈ అబద్ధ బోధకులు ఎక్కువైపోయి క్రైస్తవ్యాన్ని పాడు చేస్తూ ఉన్నారు. సంఘంలో దొంగల్లాగా ప్రవేశించి సంఘాన్ని దోచుకుంటున్నారు. గొర్రెల్ని ఏ విధంగా కాపరి క్రొవ్విన వాటిని తింటాడో, ఏ విధంగా బొచ్చు కత్తిరిస్తాడో, అలాగే అనేక మంది ఆత్మలని దాహంతో దప్పికతో ఈ యొక్క దుష్టుడు లేదా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంది ఈ దినాల్లో బోధకుల రూపంలో. జాగ్రత్త. ఈ రాత్రి సమయంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురు. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురు. కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. వారు లోపల క్రూరమైనటువంటి తోడేళ్లు లాగా ఉంటారండి. దేవుని బిడ్డలారా, వారి విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాల్లో అటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. క్రైస్తవులు ఎక్కువగా అలర్ట్గా ఉండవలసినటువంటి, జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒకటి తుఫాను కోసమో, లేకపోతే దొంగోడు పడతాడనో, లేకపోతే రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందనో, లేకపోతే హార్ట్ అటాక్ వస్తుందనో భయపడని అవసరం లేదు. నీవు, నీ సంఘం, నీ బోధ భయపడవలసినటువంటి ఒకే ఒక కార్యం, అదే దుర్బోధ. నీలో దుర్బోధ అనేది ఉన్నట్లయితే నీవు క్రీస్తు రాకడలో చేవిడుపడతావు. మీకా గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. మీకా 2:11. రాసి పెట్టుకున్న వాళ్ళు రాసి పెట్టుకోవచ్చండి. జాగ్రత్తగా వినండి. వ్యర్థమైన రసమును బట్టి ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసం చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినడలా వాడే ఈ జనులకు ప్రవక్త యగును. ఈ రోజుల్లో ఇటువంటి ప్రవక్తలే అధికమైనటువంటి క్రైస్తవ సంఘాల్లో, అనేక సమూహాల్లో ఇటువంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులే కనపడుతున్నాడు. అబద్ధకుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదును. ఎంతోమంది బోధకులు తాగి బోధించే వాళ్ళు ఉన్నారు, సిగరెట్ తాగేవాళ్ళు ఉన్నారు, జరదాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు, రకరకాలైనటువంటి కార్యాలతో నిమగ్నమైపోయినటువంటి బోధకులు ఉన్నారు. ఓ బోధకుడా, నీ బోధన బట్టి నీకు న్యాయ తీర్పు ఉంటుంది, జాగ్రత్త. నీవు గుంటలో పడిపోతున్నావు. నిన్ను నమ్మినటువంటి జనుల్ని గుంటలోనికి పంపించేస్తున్నావు. చూడండి, ఈ రోజుల్లో మాయా గర్భాలు పలుకుతూ యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చదివినట్లయితే, త్వరగా చదవండి. 13:3. యెహెజ్కేలు 13:3. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా దర్శనమేమియు కలుగకున్నను సబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. సబుద్ధిని అనుసరించినటువంటి ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు, జ్ఞానం గలవారు. ఈ 2026 సంవత్సరంలో విజ్ఞానం అనేది ఎక్కువైపోయింది. ఇటువరకు రోజుల్లో మా చిన్నప్పుడు పాస్టర్ల గారికి చదువు ఎక్కువ ఉండేది కాదు, తక్కువ ఉండేది. వాళ్ళు పాపం ఓన్లీ వాళ్ళకి తెలిసిందల్లా ప్రార్థన, మనల్ని ప్రేమించడం, మన కుటుంబాలను ఆదరించడం. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి పొంది అందరూ బాగా చదువుకున్నారు,
నిన్నటి రోజు నేను చెప్పినట్టుగా వాట్సాప్ యూనివర్సిటీలు, ఫేస్బుక్ యూనివర్సిటీలు, ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీల్లో బాగా చదివేసుకున్నారు ఈరోజు చాలామంది. కాబట్టి నిజమైనటువంటి బోధ అనేది తప్పుదోవ పట్టేసింది. ఈరోజు అధికంగా యూనివర్సిటీలు పెరిగినాయి, కాలేజీలు పెరిగినాయి. అలాగే బైబిల్ తరగతులు లేదా బైబిల్ కాలేజీలు, థియాలజీలు కూడా ఎన్నో పెరిగిపోయినాయి. ఇటువరకు రోజుల్లో ఊళ్ళో 1-2 కాలేజీలు ఉండేవి, లేదా గవర్నమెంట్ స్కూల్ ఉండేది. ఇప్పుడు ఎన్నో స్కూళ్ళు, ఎన్నో కాలేజీలు, అలాగే ఎన్నో సంఘాలు, ఎంతోమంది పాస్టర్లు, సేవకులు, ఎన్నో బైబిల్ కాలేజీలు, రకరకాలైన డిగ్రీలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా చివరి కాలం. క్రీస్తు విరోధి ఆత్మ, దేవుని పిలుపు లేకుండానే చాలామంది సేవ చేస్తున్నారు ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త పడాలి. ఈరోజు హై అలర్ట్, క్రైస్తవ్యానికి హై అలర్ట్ ఏంటంటే గొర్రె చర్మాన్ని వేసుకొని తోడేళ్ల వలె మీ మధ్యలోనికి వస్తారు. వాళ్ళు కేవలం ఆకర్షణ, రకరకాలైనటువంటి భ్రమలు, వశీకరణం లాంటివి చేస్తూ ఈరోజు ఎంతోమందిని మోసగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది క్రీస్తు విరోధి ఆత్మ. డిజిటల్ చర్చిలు చాలా విధాలుగా ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఈరోజు ధనికులైనటువంటి బోధకులు ఎక్కువయ్యారు, రాజకీయ ప్రాబల్యం ఉన్నటువంటి బోధకులు ఎక్కువైపోయారు. వాళ్ళ వెనకాల బౌన్సర్లు, సెక్యూరిటీ వాళ్ళు, పెద్ద పెద్ద కారుల్లో తిరగటాలు. ఈ రోజుల్లో సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఏ పాస్టర్ని లెక్క చేయట్లా, నడుచుకుంటూ వెళుతుంటే లెక్క చేయట్లా. నేను ఒకసారి విజయవాడలో ఒక పెళ్లికి నన్ను ఒక స్పీకర్గా పిలిచారు ఒక ప్రసంగం చేయడానికి. వాళ్ళు ఏ కారులో వచ్చామో, ఎలా వచ్చామో ఎదురు చూస్తున్నారు. లోకమంతా అలా జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక వివాహానికి వెళ్ళాను. ఒక ఆయన యూట్యూబ్లో బాగా అయినటువంటి వ్యక్తి, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. ఆయన్నేమో పెళ్లి చేయడానికి నన్ను కూడా ఆహ్వానించారు. ఆయనకేమో 50,000 కానుకిచ్చారు, నాకేమో 5,000 కూడా ఇవ్వాల. వీళ్ళంతా నరకానికే వెళ్ళిపోతారు. జాగ్రత్త, మీ డబ్బులన్నీ వాళ్ళు దోచుకుంటారు. నిజమైన సేవకుల్ని గుర్తించట్లేదు. దేవుని ప్రజలారా, మోసగించేటువంటి ఆత్మ పనిచేస్తూ ఉంది. ఇదిగో గొర్రె చర్మాలు ధరించుకుంటున్నారు, లోపల వాళ్ళు క్రూరమైనటువంటి తోడేళ్ల వలె ఉన్నారు. మీ క్షేమాన్ని కోరేటువంటి వాళ్ళు కారు. మంచి వాళ్ళని ఈ లోకం అనేది నమ్మట్లేదు. ఈరోజు చెడుతనాన్ని, బాహ్యమైనటువంటి రూపాన్ని, బాహ్యమైనటువంటి అలంకరణని ఈరోజు సంఘం నమ్ముతుంది. కొంతమంది సేవకులు బయలుదేరారు. వాళ్ళు ఉండేది కైకలూరులోనో లేకపోతే మనం లింగవరం పక్కన ఉంటారు. కానీ వాల్ పోస్టర్లో బెంగళూరు అని, చెన్నై అని, మహారాష్ట్ర అని, ఢిల్లీ అని అచ్చు వేయించుకుంటారు. కొంతమంది పాస్టర్లు వాళ్ళని వెంటబడతారు, వాళ్ళని పిలుస్తారు. బెంగళూరు నుండి వచ్చారు, మద్రాసు నుండి వచ్చారు, లేదా ఇంకెక్కడి నుండో వచ్చారు. కన్యాకుమారి నుండి వచ్చాడు. ఇన్ని రోజులు నేను చెప్పానా? ఆయన పాలెక్కడ, ఇది పెద్ద కాట్పాటి, బెంగళూరు దగ్గర, వేలూరు. నేను వేలూరు అంటే తమిళనాడు అవతల. నేను ఏ రోజైనా చెప్పానా? ఆయన కాకినాడ నుండి వచ్చాడు, ఆయన నెల్లూరు నుండి వచ్చాడు. ఆయన చూడండి, దేవుని బిడ్డలారా, మనం క్రీస్తులో మరుగవ్వాలి. ఈరోజు అంగులు ఆర్భాటాలు ఎక్కువగా ఉన్నాయి, అరుపులు కేకలు ఎక్కువ ఉంటా ఉన్నాయి. ఈరోజు జనుల్ని భ్రమల్లోనికి, భ్రాంతుల్లోనికి నడిపించేస్తున్నారు. దేవుని సేవకులారా, ప్రేమతో మీతో చెబుతున్నాను, ఇది క్రీస్తు విరోధి కాలం. ఇది ప్రభు వచ్చేటువంటి గడియలు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పట్టణంలో ఒక ఆయనతో దేవుడు మాట్లాడాడు. అతడు ఫారిన్ డబ్బులు తీసుకొని చాలా పెద్ద పెద్ద సంస్థను నడిపిస్తూ ఉన్నాడు. అతనికి మారు మనసు ఇచ్చాడు దేవుడు. ఇన్ని రోజులు నేను చేసింది తప్పు అని తనకున్నటువంటి బిల్డింగులు, తనకున్నటువంటి ఆస్తులు అన్నీ కూడా అమ్మేసి ఆ పట్టణంలో ఉన్నటువంటి పేద సేవకులకి పంచిపెట్టేశాడు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అటువంటి వారే వధువు సంఘం, అటువంటి వారే పెండ్లి కుమార్తె సంఘం, అటువంటి వారే ఎత్తబడే గుంపులో ఉంటారు. యేసు ప్రభు చెప్పాడు, నీకున్నదంతా కూడా అమ్మి పేదలకి పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. కానీ ఇప్పుడు పాస్టర్లు ధనవంతులైపోయారు.
పట్టణంలో ధనవంతులు, దేశంలో ధనవంతులు బిగ్ షాట్స్ అని పిలుస్తున్నారు వాళ్ళని. ఈ బిగ్ షాట్స్ ఎవరు కూడా ప్రభు రాకల్లో ఎత్తబడరు. హల్లెలూయా. మోసపోకండి దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. నిజమైనటువంటి సేవకులను నమ్మండి, నిజమైనటువంటి బోధలు నమ్మండి, ప్రేమ గల వాళ్ళని నమ్మండి. క్రూర తోడేళ్ల వలె పైన వేషధారణ కలిగి గొర్రె తోల్ని ధరించుకున్న వారిని మీరు నమ్మకండి. దేవుడు ఉద్యమం పంపాలని నేను ప్రార్థన చేస్తున్నాను. పట్టణాల్లో ఉద్యమం రావాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. బోధకులు మారాలి, సేవ మారాలి, వారి యొక్క తత్వం మారాలి, ధనికులైనటువంటి బోధకులు మారాలి. మరొక వైపు వ్యాపారస్తులు వచ్చేసారు సేవకి. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారంతో డబ్బులు సంపాదిస్తారు. దేవుని బిడ్డలారా, అవన్నీ దేవుడు అంగీకరించడు. సమాజం నిన్ను అంగీకరించవచ్చు, నీ సంఘం నిన్ను అంగీకరించవచ్చు, నీ ఊరు నిన్ను అంగీకరించవచ్చు. ఈరోజు డబ్బున్న వాళ్ళని లోకం అంగీకరిస్తుంది, లోకం వారికి మర్యాద ఇస్తూ ఉంది. కానీ నిజమైన బోధకులకు మర్యాద ఇవ్వట్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరి రోజుల్లోనైనా అటువంటి వారు మారాలని మనం ప్రార్థన చేద్దాం. ఒక పాస్టర్ గారు ఈ మధ్యలో కలిశారు. మీ సాక్ష్యం ఏంటండి అని అడిగినప్పుడు, దేవుడు నాతో మాట్లాడాడండి. నాకు కలిగినదంతా కూడా అమ్మేసి 3 ఎకరాల పొలం అమ్మేసి మా ఊర్లో పంచిపెట్టేసి సేవ చేస్తున్నాను. ఈ రోజుల్లో ఎవరు సేవ చేస్తున్నారు? అలా ఎవరు? మా మట్టుకు మేమైతే అపోస్తులుగా పిలువబడి ఉన్నదంతా కూడా వదిలిపెట్టి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఏమీ లేని స్థితిలో ఈ పరిచర్య చేస్తున్నాం. నేను ఈ గుడివాడ వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చాను. దేవుని బిడ్డలారా, ఒకరోజు దేవుడు మాట్లాడాడు. గుడివాడలో ఉన్న సిబిసిఎన్సి చర్చి నడిపించేటువంటి వాళ్ళు గుడివాడ సుమిత్ర గారు, జోన్స్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు ఉన్నంత వరకు ఈ సేవ చేసుకోండి అని ఈ చర్చి మీదే అన్నారు. నేను చెప్పాను, ఈ బోర్డు మారుస్తా, రివైవల్ పెంతెకోస్తు మినిస్ట్రీ పెడతా, కమిటీ ఒప్పుకోదన్నా అన్నారు. వాళ్ళే సాక్ష్యం. ఆ రోజు అక్కడ నిలువబడి, గుమ్మం దగ్గర నిలువబడి ఆ గేటు ముందు, ప్రభువా ఇదిగో ఈ చర్చిని తీసుకోమంటున్నారు వీళ్ళు, నీ చిత్తమా అని అడిగినప్పుడు ప్రభు వద్దన్నాడు. దేవుడు ఈరోజు గుడివాడ పట్టణంలో దానికంటే పెద్దదైనటువంటి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇదే విశ్వాస జీవితం, ఇదే అపోస్తుల మార్గం, ఇదే అపోస్తుల బోధ. కాబట్టి ప్రభువుని నమ్మండి దేవుని బిడ్డలారా, ప్రభు వైపుకు తిరగండి. ఇప్పుడు ఒక క్లిప్ మీ ముందుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఒక 10-15 నిమిషాల్లో నేను ఈ కూటం ముగించబోతున్నా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి చూద్దాం. ఫాల్స్ ప్రీచర్స్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్. నేటి ఆధునిక క్రైస్తవ ప్రపంచంలోకి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎక్కువయ్యారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ గాడ్స్ ప్రాఫిట్స్? మీకా 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసం చేయదునని అబద్ధములు చెప్పుచు ఒకడు వచ్చినడలా వాడే ఈ జనులకు ప్రవక్త. అలాగే హెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనేమియు కలగకొన్నను స్వబుద్ధిని అనుసరించుచు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. ఈ రోజుల్లో దేవుని యొక్క సంఘంలో ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు దొంగల్లాగా పడ్డారు. నేటి యుగంలో ఈ అబద్ధ ప్రవక్తలు క్రైస్తవ సంఘాన్ని, అనేకమైన సేవకులను, విశ్వాసులను కూడా మోసగిస్తూ ఉన్నారు. అటు అన్యజనులను, ఇటు క్రైస్తవులను మోసం చేస్తూ ఉన్నారు. ఇర్మియా ప్రవక్త చెప్పినట్లుగా ఇర్మియా 23వ అధ్యాయం 31వ వచనంలో, స్వేచ్ఛగా వీరు నాలుకలు ఆడించుచు దేవోక్తులను ప్రకటించుచు ప్రవక్తలకు నేను విరోధిని అని చెప్తారు. వీరు దేవుని మాటలను దొంగిలించి వారు ప్రసంగిస్తూ ఉంటారు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో కూడా
యేసు ప్రభు ముందుగానే వీరి గురించి హెచ్చరించాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇది క్రైస్తవులకు పెద్ద హై అలర్ట్ లాంటిది. ఎందుకంటే క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ సమాజంలో ఈరోజు అనేక మంది అబద్ధ ప్రవక్తలు వాళ్ళు ప్రవేశించి సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వీరు ఎలా ఉంటారంటే వీరు చాలా తెలివైన వారు. టెక్నాలజీని వాడుకుంటారు, డిజిటల్ చర్చెస్ పెడుతూ ఉంటారు. అటువైపు పలుకుబడి ఉంటుంది వీరికి, అటువైపు మరొక వైపు రాజకీయ నాయకులు అండదండలు ఉంటాయి. వీరు సమాజంలో ధనవంతులుగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వీరి గురించి సంఘం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అంత్య దినాల్లో ఇటువంటి సేవకులు ఎక్కువైపోయారు. టీవీ స్పీకర్స్ అని, అలాగే పెద్ద పెద్ద స్టేడియంల్లో మీటింగులు పెడుతూ పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడుతూ ఉంటారు. జనులను చాలా ఆకర్షిస్తారు. ప్రస్తుతం లోకం అనేది సినిమా ట్రెండ్లో నడుస్తుంది. హీరో హీరోయిన్ లాగా వీళ్ళు డ్రెస్సింగ్ వేసుకొని పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతారు. వీరి చుట్టూ సెక్యూరిటీ ఉంటారు, అలాగే గార్డ్స్ని పెట్టుకుంటారు, బౌన్సర్స్ని పెట్టుకుంటారు. వీరి ప్రసంగాలు పెద్ద పెద్ద స్టేజ్ల మీద చేస్తారు. వీరే జనులను ఆకట్టుకుంటారు, జనులను మోటివేట్ స్పీచ్లు చేస్తారు. వాక్యాలు ప్రసంగాలు చెప్పరు కానీ మోటివేషనల్ స్పీక్స్ ద్వారా జనులను ఆకర్షించి వీరిని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు. హిప్నాటిజం చేసి జనులను మగ్ధులను చేసి వశపరుచుకుంటారు. వీరి ట్రైనింగ్ బాడీ లాంగ్వేజ్, స్వీట్గా టాకింగు, అలాగే ఎమోషనల్ టాకింగ్స్, అలాగే స్టేజ్ మీద తిరగటాలు, ఇవన్నీ ఇటువంటి కార్యాలన్నీ చేసి జనులను తమ వైపుకు త్రిప్పుకుంటారు. ఇవన్నీ కూడా దుష్టుని యొక్క క్రియలే. పరిశుద్ధాత్మకు బదులుగా వీరి ద్వారా భ్రమపరిచే ఆత్మ సంఘంలో పనిచేస్తుంది. ఇటువరకు రోజుల్లో ప్రసంగానికి ముందు 3 గంటలు ప్రార్థనలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కొద్దిమంది పాస్టర్లు, పాస్టర్ అమ్మలు ప్రసంగానికి ముందు 3 గంటలు బ్యూటీ పార్లర్లు గడుపుతారు. కారణం ఏంటి? వారు ఫేషియల్ చేయించుకుంటారు, లిప్స్టిక్స్ పెట్టుకుంటారు, హెయిర్ డైలు చేసుకుంటారు, చక్కగా అందంగా తయారై సినిమా పిల్లులాగా స్టేజీలు ఎక్కి ప్రసంగం చేస్తారు. వీరి చుట్టూ కూడా కెమెరాలు పెడతారు. నేడు అబద్ధ బోధకులు ఒక అరగంట ప్రసంగాన్ని సినిమా షూటింగ్ లాగా చేసి ఆకర్షణీయంగా యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో, ఇటువంటి సోషల్ మీడియాల్లో పెడతారు. కొన్ని రోజుల్లోనే వీరికి లక్షల మంది వ్యూస్ వస్తాయి. దీని ద్వారా అనేక డబ్బులు సంపాదిస్తున్నారు. వీరు చేసేది సేవ కాదు, వ్యాపారం. నేడు ఇలాంటి వారే క్రైస్తవ సమాజంలో పెద్ద సేవకులని పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. వీరే క్రూరమైన తోడేళ్ళు. వీరు జనులను ఆశీర్వాదాలు, విడుదల ప్రసంగంతో సంఘానికి బోధించి దేవుని రాకడను మరుగు చేస్తారు. వీరిని దుష్టుడు, సాతానుడు వాడుకుంటున్నాడు. వీరు మరొక గుంపు అంజూరపు పండ్లు, అరటి పండ్లు ఇచ్చి ఇవి తింటే మీకు పిల్లలు పుడతారని, అలాగే చేతి రుమాలాలు ఇచ్చి ఇవి మీ తల మీద పెట్టుకుంటే రోగాలు పోతాయని, అలాగే బూడిదలు తీసుకుని వచ్చి ఇది రాసుకుంటే దుష్టశక్తులు పోతాయని, ఇలా భూత వైద్యుల్లాగా ఈరోజు క్రైస్తవ్యంలోనికి చాలామంది భూత వైద్యులైన బోధకులు వచ్చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఎటువైపు చూసినప్పటికీ యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉన్నదని అర్థమవుతా ఉంది. ఈ కాలంలోనే ఈ అబద్ధ బోధకులు, ఫేక్ చర్చెస్, ఫేక్ పాస్టర్స్ విజృంభిస్తారు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి సమయంలో ఈ మైదానంలో దేవుడు కొంతమందిని దర్శిస్తూ ఉన్నాడు. మీరు అబద్ధ బోధకుల నుండి, అబద్ధ ప్రవక్తల నుండి బయటపడాలి. నమ్మవద్దు, ఆకర్షణ నమ్మవద్దు. ఈ రోజుల్లో మోసం, సైతానుడు, దుష్టుడు, క్రీస్తు విరోధి వీళ్ళను వాడేసుకుంటున్నాడు. బాగా పాస్టర్లను వాడేసుకుంటున్నాడు, బిషప్ల్ని, పాస్టర్లని, మినిస్ట్రీ అధినేతల్ని వాడేసుకుంటున్నాడు. బాగా వాడుకుంటే వాళ్ళ సంఘం అంతా కూడా దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోద్ది. అందుకని ఈ రాత్రి సమయంలో మనం దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా కూడా ఎటుపోతూ ఉంది, ఎటువైపు వెళుతూ ఉంది. ఈరోజు నిజంగా క్రైస్తవం అనేది భ్రష్టుపడుతూ ఉంది. మరొక వైపు కులం తీసుకొస్తున్నారు. రాజకీయాలు, పేర్లు, ప్రఖ్యాతులు ఇవన్నీ తీసుకొస్తూ ఉంటారు. కులం అంటారు. ఈ గుడివాడలో నేను వచ్చినప్పుడు అసలు నాకు కులం ఏంటో కూడా తెలియదు.
కానీ నా కులాన్ని నాకు తెలియజేసి లాస్ట్కి ముంచేశారు కొంతమంది. గుడివాడలో, మన గ్రామాల్లో, చుట్టుపక్కల. కులాన్ని నమ్మొద్దు, కులం వేస్ట్, ఏమీ లేదు. ఎవరు మంచోళ్ళో వాళ్ళని నమ్మండి. పెళ్ళిళ్ళలో కూడా మీ కులస్తుల కోసం ఎత్తుకోకండి. ఈరోజు విజ్ఞానం పెరిగిపోయి మన పిల్లలు కూడా ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేయట్లా. జాగ్రత్తగా ఉండండి, ముఖ్యమైన పాయింట్ ఇది. వీళ్ళు తెలివి గల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సాఫ్ట్వేర్ వాళ్ళు, డాక్టర్ చదివిన వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద చదివిన వాళ్ళు, వీళ్ళు ఫేస్బుక్లోకి వెళ్ళి వాళ్ళ క్యాస్ట్ ఏంటో క్యాచ్ చేస్తున్నారు. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని లవ్ చేస్తున్నారు. తెలివి ఎక్కువైపోయింది, తెలివి. ఎందుకంటే వేరే క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే అమ్మా నాన్న ఒప్పుకోరు, కాబట్టి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని అయితే ఒప్పుకుంటారు. అందుకని ఇప్పుడు తెలివి మీరిపోయి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని వాళ్ళే నిలువుగా మునిగిపోతున్నారు ఈరోజు. కాబట్టి మీ కులాన్ని మీరు నమ్ముకోవద్దండి దేవుని బిడ్డలారా. పాస్టర్లో కూడా కులం పేరు వెనకాల చౌదరి అని, రెడ్డి అని, అదని, ఇదని, నాయుడు అని, యాదవ్ అని, గౌడ అని ఇలా రకరకాలు పెట్టుకుని తిరుగుతున్నారు ఈరోజు. బోధకులారా జాగ్రత్త. మీరే గొర్రెపు చర్మాన్ని ధరించుకొని లోపల తోడేళ్ళలాగా తిరుగులాడుతున్నటువంటి బోధకులారా, ఈ రాత్రి సమయం ఈ బోధన వినండి. నిజమైన యేసు వైపు తిరగండి. యేసుక్రీస్తుకు ఏ కులం లేదు, యేసుక్రీస్తుకు దేశం లేదు, భాష లేదు. ఆయన శరీరాధారిగా ఆయన ఈ లోకంలో వచ్చాడు. ఆయన బ్లడ్ గ్రూప్ కూడా అన్ని బ్లడ్ గ్రూప్స్కి చెందినదిగా ఉన్నదని సైంటిస్టులు కూడా తేల్చేశారు. హల్లెలూయా. ఇదిగో దైవ సేవకులారా, దేవుని పోలి నడవండి. పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం ఈ రోజుల్లో ఎవరిని పోలి నడుస్తున్నారు? మా పాస్టర్ గారు పలానా కోట్ వేసాడండి. ఒక ఆమె చెప్తుంది, మా పాస్టర్ గారు మోడీ గారు కోట్ వేసాడండి అంటుంది. నువ్వు కూడా వేసుకో అని చెప్పా. ఇంకొక ఆవిడ వచ్చింది, మా పాస్టర్ గారు చాలా ధనవంతుడండి, ఆయనకు ఒక కారు ఉంది, ఆడ భార్యకు ఒక కారు ఉందని చెప్తుంది. అయితే మీ పాస్టర్ గారికి చెప్పమ్మ నరకానికి పోతాడా అని. కోపం వచ్చింది. ధనవంతులందరూ నరకానికి పోతారు, జాగ్రత్త. దేవుని వైపు తిరగండి. మీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటం సులభం అని ప్రభు చెప్పాడు. తీసి చదవండి ఆ వచనం త్వరగా. సూది బెజ్జం అనేది అది ఒక యెరూషలేములో ఉన్నటువంటి ఒక గేట్ పేరు, అది ద్వారం పేరు. ఒంటేంటి, సూది బెజ్జంలో దూరటం ఏంటి అని అనుకోవద్దు. అది నీడిల్స్ ఐ అని ఉంది ఇంగ్లీష్లో. నీడిల్స్ ఐ అనేది అది యెరూషలేములో ఒక ద్వారానికి పేరు. అంటే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి పెద్ద గేటు మూసేస్తారు. ఆ చిన్న గేట్లో నుండి ఆ రోజుల్లో ఒంటెల మీద ప్రయాణాలు కాబట్టి ఒంటెల మీద ఉన్న సామాన్ అంతా తీసి అటువైపు చేర్చి ఒంటె ముందు 2 కాళ్ళని తర్వాత వెనక కాళ్ళని లాగుతారు. లాగేటప్పుడు దాని యొక్క చర్మం అంతా చీరుకుపోయి రక్తం కారిపోద్ది. యేసుప్రభు ఆ ఉద్దేశంతో చెప్పాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఎలా? కష్టపడాలి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులభము. ఒంటె సూది బెజ్జంలో దూరటం సులభం. సూది బెజ్జం అనేది అది ఒక గేట్. కాబట్టి రక్తం కారుతుంది. శ్రమ పడాలి, కష్టపడాలి. నీకున్నదంతా పేదలకు పంచాలి, దేవుని సేవ కొరకు పంచాలి. ఈ యొక్క లింగవరంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. ఈ ధనవంతులందరూ బయటకు వచ్చి, బ్రదర్ బిగ్ బైబిల్ స్టడీ ఇంకా పెద్దవి పెట్టండి అని తలో ₹1,00,000 ఇస్తే ప్రతి నెల ఒక బిగ్ బైబిల్ స్టడీ. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ రావట్లేదు చూసారా? ఇట్లాంటివి చెప్తే రావు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు వైపు తిరగండి దేవుని బిడ్డలారా. ఇదిగో యేసుక్రీస్తు వచ్చే సమయం ఒకవైపు ఆసన్నమైంది, మరొక వైపు క్రీస్తు విరోధి. సంఘంలో పాపం అనేది పెరిగిపోతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా నేను మీ ముందుంచాను. మీరు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా చేసుకుని వెళ్ళండి. మీ ఫోన్లన్నీ ఒకసారి తీసి చెక్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ మీ ఫోన్లో ఉందా? బ్రదర్ అబ్రహాం శేఖర్ అని. అలాగే వెబ్సైట్ కూడా ఉంది. దానిలో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా రాయొచ్చు, మీ సమస్యలు రాయొచ్చు. మీ ఇంటికి రావాలంటే అక్కడ మీరు తెలియజేయవచ్చు. మీ ఫోన్ నెంబర్ కూడా కోడ్ చేయవచ్చు. కాబట్టి మీ అమూల్యమైన కానుకలను కూడా మాకు పంపించవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య ఎంతో భారంతో చేయించున్నటువంటి పరిచర్య. కాబట్టి ఈ లింగవరంలో ఉన్నటువంటి జనులు ఎంతో ధన్యులై ఉన్నారు. ఎంతోమంది అడిగారు, మా ఊరిలో పెట్టండి. నిన్న కూడా ఒక ఆయన వచ్చి హైదరాబాద్లో పెట్టండి అని అడిగారు. అట్లా ఒక ఊరిలో అడుగుతున్నారు ఈ సభలను చూసి. కానీ ఎందుకో ప్రార్థన చేసినప్పుడు దేవుడి లింగవరాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి లింగవరం ప్రజలారా, దేవుడు అందరికంటే మిమ్మల్ని లెక్క అడుగుతాడు, జాగ్రత్త. ఈ రాత్రి సమయంలో ప్రభు కొరకు నీవు జీవించడానికి నిలబడు. ప్రభు కొరకు నీవేం చేయుచున్నావు?
నీ యొక్క ఆత్మీయ స్థితి అనేది ఏ విధంగా ఉంది? ఇదిగో ప్రభు చెప్పాడు, ఆ రోజులు ఎలా ఉంటాయి? నోవహు దినాల వలె ఉంటాయి, లోతు దినాల వలె ఉంటాయి. అకస్మాత్తుగా ఆ రోజు వస్తే చిన్న వీడియో క్లిప్ వేసి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఆ లోతు దినాలు ఏ విధంగా ఉంటాయో. ఆదికాండం అయిపోవచ్చింది, మీకు అందరికీ మంచి భోజనం సిద్ధపరచబడింది. మా విశ్వాసులు ఎంతో ప్రయాసపడి వారు కంకణం కట్టుకొని వారికి ఉన్న ఖర్చులు కూడా మానేసుకొని ఈ సభల కోసం వారు సహాయపడి నిలబడ్డారు. ఎందుకంటే మన సంఘం ద్వారా కొద్దిమందికైనా ఈ సువార్త చేరాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తమ సొంత ఖర్చులు కూడా మానుకొని ఈ సేవ కొరకు సహాయపడుతూ ఈ పరిచర్యలో తోడ్పాటుగా ఉంటున్నారు. మీ అందరి కోసం మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని తయారు చేసి పెట్టారు. ఎవరు వెళ్ళొద్దు. 2 రోజుల క్రితం ముగించిన బ్రదర్ ఎందుకంటే తొందరగా ముగించేశారు, ఈ ఊర్లో అలవాటేనండి, 1 గంట అయిపోద్దండి అంటున్నారు. 1 గంట చేయలేండి, ఒక 10 నిమిషాలు అయిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం, ఊరి దోష శిక్ష 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నీవు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని పొమ్ము అని చెప్తున్నాడు. ఊరి దోష శిక్ష. మన ఊరిలో దోష శిక్ష ఎక్కువ ఉంటుంది, కుటుంబాల్లో దోష శిక్ష ఉంటుంది, సంఘంలో దోష శిక్ష. దాని నుండి మనం విడుదల పొందాలి. లోతు దినాల్లో ప్లే చేయండి. ఆ ఇన్సిడెంట్ చూడండి, అలా జరుగుతుంది క్రీస్తు రాకడలో. సిద్ధపాటు లేకపోతే అలా అయిపోతాం మనం. Jehovah said, because the cry of Sodom and Gomorrah is great, and because their sin is very grievous, I పాపం will go అధికమైపోయింది. down now and see whether they have done all. The cities of జనులు Sodom చూడండి ఏ and విధంగా Gomorrah were full అన్ని and పెరిగిపోయినాయి. indulgence and extravagant pleasures. ప్రస్తుత They లోకం reached అనేది the ఇలాగే point of ఉంది. clamoring. చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లోకస్తులు నీ చెంతగా భయమేమీ లేదని చెప్పి